गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। हरि ओम् స్వామివారు అందరికీ హరి ఓం. పంచకోశాల గురించి తెలుసుకుంటున్నాం. పరిప్రశ్నలో భాగంగా మనం పంచకోశాలు, వాటి ధర్మాలు ఏంటి, వాటిని ఎలా నిరసించాలనేది అనేక పద్ధతులు తెలుసుకున్నాం. మరొక పద్ధతి స్వామివారి బోధనించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్థావర జంగమాత్మకమైనది జాయితే గచ్చితే ఇది జగత్. ఏదైతే వస్తువు పోతూ ఉండదో దాన్ని జగత్తుగా చెప్పుకోవడం జరుగుతుంది. తత్వ విచారణ విధానంలో అల్ప జ్ఞానం, అధిక జ్ఞానం అనే ఉంటది. మనం ముందే చెప్పుకున్నాం, అజ్ఞానం అనేది ఉండదు. ఏంటంటే పరిమిత జ్ఞానం, అంటే బాహ్య ప్రపంచం పట్ల మనం ఎంత గొప్పగా వ్యవహరించినప్పటికీ అది పరిమిత జ్ఞానమే అన్నమాట. అది ఆధ్యాత్మికంగా తెలుసుకోవటమే, ఆ జ్ఞానమే నిజమైన జ్ఞానంగా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అల్ప జ్ఞానం, అధిక జ్ఞానం అని చెప్పడం జరిగింది అనమాట. అజ్ఞానం అనేది ఉండనే ఉండదు. మానవ ఉపాధికి వచ్చేటప్పటికి బుద్ధిగా ఏర్పడింది. అయితే 84 లక్షల జీవరాశులలో పరిణామం చెందుతూ చెందుతూ, అంటే చైతన్య పరిణామంగా చెప్పుకుంటాం అనమాట. మనల్ని పరిణామం చెందిస్తూ చెందిస్తూ మానవ జన్మ ఎత్తిద్ది అనమాట. అక్కడ భగవంతుడు మనకి బుద్ధి అనేది అడిషనల్ గా ఇవ్వబట్టి వివేకము, మనం వివేకవంతులంగా వ్యవహరించగలుగుతున్నాం. అప్పుడు మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని తిరిగి చైతన్యం, మానవ ఉపాధి వచ్చాక ఆ చైతన్యం ఏదైతే పరిణామం చెందిందో అక్కడికి ఆగిపోతుంది అనమాట. అది తిరిగి తన తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. దాన్నే వ్యావర్తనం అని కూడా అంటాం అనమాట. ఇక్కడ మనకి బుద్ధి రూపంలో ఉంది. మానవుడు ఒక్కడే మోక్షానికి పొందటానికి అర్హత ఎందుచేతను అంటే మానవుడికి బుద్ధి ఉందన్నమాట. అదొక్కటే ఆత్మ గురించి, స్వస్వరూపం గురించి గ్రహించగలిగింది. అది ఆ అనుభవాన్ని పొందలేదు, కేవలం గ్రహిస్తుంది. బుద్ధికి కూడా సాక్షి అయినప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, సత్యం అనే భ్రాంతి. జీవుడే లేడు, అన్ని ఉన్నట్లుగా తోస్తుంది. మనం ముందే తెలుసు, మాయ లేకనే ఉన్నట్లు తోపింపేస్తుంది. ఈ జగత్తు కానీ ఏదైనా సరే
లేకనే ఉన్నట్లు తోపింపజేస్తుంది. మాయ గురించి మా కూలంకషంగా ఇంకోసారి ఇంకో ప్రశ్నలో మనం తెలుసుకుందామండి. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, సత్యం అనే భ్రాంతి అన్నమాట. ఇవేమీ లేనిదే, లేకనే ఉన్నట్లు. ఎందుకు ఉన్నట్లు అనిపిస్తుందంటే ప్రతి నిమిషము నేను ఉన్నాననే ఉనికి మనని, ఈ నామరూపాత్మకమైన ఉనికి మనని కదిలిస్తూ ఉంటదన్నమాట. చేయవలసిన కర్మలు కంపల్సరీ మనం ఇష్టం ఉన్నా లేకపోయినా చేయవలసి వస్తుంది. అందుచేత ఇక్కడ ఈ భ్రాంతికి లోనవుతూ ఉంటాం అన్నమాట. ఆది ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది. ఏదైనా స్టార్టింగ్ ఉంది అంటే మనం పుట్టామండి, అక్కడికి స్టార్ట్ అయింది మన లైఫ్, అంతం ఉంటది, మరణంతో క్లోజ్ అవుతుంది అనమాట. దీనినే విచారణ మార్గం అంటారు అనమాట. మనం ఏదైనా ఉత్పత్తి ఉంది అంటే వినాశనం కూడా ఉంటది. అంటే ఇలా విచారణ చేస్తేనే మనం ఈ ఆధ్యాత్మికంగా అడుగు పెట్టగలుగుతాం. లేకపోతే నలుగురితో నారాయణ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అదే ఫాలో అవుతూ ఉంటాం. మనం ఒక సంస్కృతి ఏదైనా కాదు కదా, 10 మంది ఎలా వెళ్తే మనం కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటాం. మనం చెప్తారు 10 మంది కాకుల్లో కావు కావు అన్నట్లు కోకిల ఉన్నా కూడా కలిసిపోతుంది అని. అట్లా మనకి విచారణ లేకపోతే ఎన్నటికీ మన స్వస్వరూపాన్ని మనము తెలుసుకోలేము అనమాట. ఉపనిషత్తు దీనినే విచారణ మార్గం అంటారు. వేదాంత పద్ధతి నిష్కర్ష పద్ధతి అంటే కరెక్ట్ గా మనం అంటాం మొహం మీద మాట్లాడతారు అని. అట్లా ఇది నిష్కర్షగా చెప్పిద్ది అనమాట. నువ్వేంటి, నువ్వు నువ్వు అనుకునే ఈ నామరూపాత్మకమైన జీవుడివి నువ్వు కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు బ్రహ్మవి. అంటే ఉన్న స్థితిని బట్టి మనం పేర్లు చెప్పుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా నువ్వు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని తెలియజేస్తుంది వేదాంతం అన్నమాట. ఉపనిషత్తుల ప్రమాణం రీత్యా ఆది లేనిది. మనకి అన్నిటికీ మనయన్ని వేదాలు ఇవన్నీ మనకి ఆధారంగా తీసుకుని మనం వ్యవహరిస్తాం అన్నమాట. ఈ ఉపనిషత్తుల ప్రమాణ రీత్యా దీనికి ఆది లేదు. ఎప్పుడు సృష్టి మొదలైందంటే చెప్పలేం. కొన్నాళ్ళు ఉంటది, మళ్ళీ యుగాంతరం అయింది, మళ్ళీ సంధ్యా సమయం. అంటే ఒక యుగానికి ఒక యుగానికి మధ్య గ్యాప్ ని మనం సంధ్యా సమయంగా చెప్పుకుంటాం అన్నమాట. సంధ్యాకాలంగా చెప్తాం అన్నమాట. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనం ఎలా గుడ్డు ముందా పిల్ల ముందా అని ఎట్లా అనుకుంటామో ఇది కూడా అంతే అన్నమాట. దానికి ఆది అనేది లేదనమాట. ఆది లేనప్పుడు అంతం కూడా లేదనే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ 6 ప్రమాణాలకి సరిపోయేది సత్యము. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే మనం మనం లేకముందు ఈ లోకం ఉందని తెలుసు, ఈ సృష్టి ఉందని తెలుసు. మనం కొన్నాళ్ళు మనుగడ సాగిస్తాము, అంతం ఉంటది. అంటే మరణంతో మన తర్వాత తరాలు కూడా మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అదే సత్య పదార్థం అనుకోండి, అది అంతటా ఉన్నది అదే. అది పలానాప్పుడు మొదలైందని గాని, పలానాప్పుడు ఎండ్ అయిందని గాని లేదు. ఎప్పుడూ ఉంటదన్నమాట. అది లేదు, అంతము లేదనమాట. ఉన్నది అదే అన్నమాట. దాన్నే మనం చివరి స్థితి, చివరి లక్ష్యం అచలంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ ఉపనిషత్తుల రీత్యా మనము అధ్యయనం చేసినట్లయితే 6 ప్రమాణాలతో కంపేర్ చేసి అధ్యయనం చేయాలన్నమాట. ఎలా ఏం చెప్తున్నారంటే ప్రత్యక్ష, అనుమాన, పరోక్ష, స్వానుభవ, అపరోక్ష, అనుభూతిగా. ఈ 6 ప్రమాణాల్లో బేజీరు వేసుకుని ఇప్పుడు నేను అనుకున్నదే కరెక్ట్ అనుకోవటం కాదనమాట. ముందు కంటికి కనిపించేదంతా సత్యమా అంటే మనం ఇప్పుడు మనకే తెలిసిపోతుంది వేదాంతంలో. కంటికి కనిపించేది ఏది సత్యం కాదు. యదృశ్యం తన్నశ్యం. ఎప్పటికైనా అది నశించేదే అని. అనుమానం, మనం పొగ ఉందని, పొగ కనిపించింది అనుకోండి, పొగ కనిపించిందంటే నిప్పు ఉందని అర్థం అనమాట. అట్లా మనం అనుమాన ప్రమాణంగా అంటే కంపేర్ చేసుకుంటాం అనమాట. ఉన్న సత్యాన్ని ఇలాగా లేతే ఇది లేనిది అనడానికి కూడా ఈ ప్రమాణాలతోనే మనం రుజువు చేసుకుంటాం అనమాట. పరోక్షంగా ఎవరి ద్వారానో వింటాం, శాస్త్ర అధ్యయనం ద్వారానో ఎవరి ద్వారానో వింట జరిగేది. స్వానుభవం కొన్ని మన అనుభూతులకి వస్తాయి అన్నమాట. అపరోక్షం ఏదైతే విన్నామో అది మనకి స్వయంగా వ్యక్తం అవటం అపరోక్షం అంటాం అనమాట. అనుభూతిగా కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఇట్లా 6 ప్రమాణాల ద్వారా మనం అధ్యయనం చేయాలన్నమాట. ఉపనిషత్తు 120 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో షడ్లింగములు, షడ్ ప్రమాణములు, షడ్ దర్శనాలు, ఈ మూడింటి ఆధారంగా ఉపనిషత్తులు చదవాలి. అంటే చూడండి, షడ్లింగములు 6, షడ్ ప్రమాణములు 6, షడ్ దర్శనాలు మొత్తం 3 6 18. 18 రకాలుగా మనం అన్వయ వ్యతిరేకం చేసుకుంటూ అధ్యయనం చేయాలన్నమాట ఉపనిషత్తుల్ని. ఒక్కొక్క సూత్రం చదవగలగాలి. ఎవరి దగ్గర? గురువు దగ్గర మాత్రమే చదవాలి. అట్లా ఒక్క ఉపనిషత్తు పూర్తవ్వాలి అంటే ఈ 3 ప్రమాణాలు అంటే ఈ 18 ప్రమాణాలు అన్వయ వ్యతిరేక పద్ధతిగా సాంగంగా అంటే పూర్తిగా గురువు దగ్గర మనం అధ్యయనం చేస్తే ఒక్క ఉపనిషత్తుకి 1 సంవత్సర కాలం పడుతుందన్నమాట. అంటే ఎంత కష్టమైన సబ్జెక్ట్ ని మనం మన గురువులు ఎంత తేలిగ్గా కాన్సెప్ట్ మనకి అందించారన్నది మనకి స్ఫురించాలన్నమాట.
మనం అంత కష్టపడక్కర్లేదు కదా, కనీసం ఓ శాస్త్రం కూడా చదవక్కర్లా. గట్టిగా స్వామివారు చెప్పింది చెప్పినట్టు వినటము, ఆచరణలో పెట్టడం జరిగినట్లయితే ఏ శాస్త్రము చదవక్కర్లేదు. మనకి ఏ అధ్యయనము ఇంత కష్టంగా ఒక సంవత్సరానికి ఉపనిషత్తు అంటే ఇంకా మన జీవితం ఎన్నాళ్ళో మనకే తెలియదు కదా. అంటే ఇక మనకి కనుచూపు మేరలో కూడా మనకి మోక్షం ఉండదు అనమాట. మరి అలాంటి సారాన్ని మొత్తం సారాన్ని అంతా మనకి ఆయన బోధల ద్వారా అందిస్తున్నారు. మరి మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత బాగా సాధన చేసి ఈ శరీరం ఉండగానే మనము ఆ మోక్షాన్ని అనేది పొందగలగాలన్నమాట. అది మనకి తెలియాలన్నమాట. ఏం చేయాలి అనే దానికన్నా ముందు మనకి ఎలా అందుతుంది, ఇంత తేలిగ్గా అందిన దాన్ని మనం ఎందుకు వదిలేసుకుంటున్నాం అన్నది మనకి అనిపించాలన్నమాట. అనిపిస్తేనే పట్టుదలగా సాధన చేస్తాం అన్నమాట. ఇక్కడ ఒక ఉపనిషత్తుకి 1 సంవత్సర కాలం పడుతుంది. ప్రస్థాన త్రయం అనంతుడు బోధించాడు. అంతం లేనిది, ఆది లేనిది. అనంతుడు అంటే మనం భగవంతుడికి కూడా అనంతుడిగా చెప్పుకుంటాం అనమాట. ఆది ఉండదు, అంతము ఉండదు. అంతటా ఆయనే ఉన్నాడని అర్థం అనమాట. ఇప్పుడు క్లాస్ ఉందండి, 11 o'clock స్టార్ట్ అయింది. దానికి ఆది ఉంది, అంతం ఎక్కడుంది, 12:30కి ముగిస్తాము. ప్రతిదానికి ఆది ఉందంటే అంతం ఉంటుంది అనమాట. కానీ అనంతానికి ఏదీ లేదు. అనంతుడని పేరు భగవంతుడికి కూడా. అనంతం నుండి శబ్ద రూపంగా వినిపించాయి. అంటే మనం అచలంగా చెప్పుకుంటున్నాం. శూన్యం నుంచి మనకి నెమ్మదిగా కదలిక వచ్చిందని, ఆ కదలిక నుంచి శబ్ద రూపాలుగా వినిపిస్తే ఋషులు గ్రహించారని, తపస్సులో ఉన్న ఋషులు గ్రహించి మళ్ళీ గురు పరంపరగా వారి శిష్యులకు అందించడం, అట్లా అట్లా కొన్ని శాస్త్రంగా రాయబడటం, అలా జరగటం ద్వారా మనం ఇక్కడి దాకా రాగలిగాం అన్నమాట. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి తెలుసుకోవడం అనేది ఈజీ అయిపోయింది, ఆచరణే ఆలస్యం అన్నమాట. అట్లా మనకి జాగ్రత్తగా శబ్ద రూపంగా వినిపించటం జరిగింది. తపస్సు చేయి ఋషులకు విష్ణువు యొక్క ప్రేరణతో వారిలో ప్రేరేపించాయి. వ్రాత లేదండి. మొదట్లో ఏంటంటే తెలిసినయే, ప్రేరణగా తెలిసినయే శిష్యులకి చెప్పేవాళ్ళు అనమాట. గురు పరంపరగా అందించబడుతూ ఉండేదన్నమాట. అనంతుడు అంటే నారాయణుడు. అనంతం నుండి సృష్టి వ్యక్తీకరించబడింది. అనంతం నుంచి అంటే శూన్యం నుంచే సర్వం శూన్యం, శూన్యం సర్వం మనకి సర్వ వేదాంత శిరోభూషణంలో స్పష్టంగా చెప్పారు. అలా రావటం జరిగింది. ఎరుక లేని స్థితి నుంచి తనను తాను తెలుసుకొనుటకు దిగి వచ్చాడు. అసలు ఎలా ఉన్నాడు అతను? ఎరుకంటే ఏంటి? మాయన్న, ఎరుకన్న, మనసన్న ఒక్కటే. కానీ మనకి ఇప్పుడు ఈ ఎరుకని మనం విడిపించుకోవడమే మనం చేయాల్సిన పని. అంటే కంటికి కనిపించే ప్రతిదీ సత్యం అనుకుంటూ ఎన్నో జన్మలు ఎత్తాము. ఇప్పుడేంటి మనకి ఈ జన్మలో ఇది కాదు అని తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు ఎరుకను విడవటం మనం చేయాల్సిన పని. అంటే ఎరుక లేని స్థితిలో ఎక్కడున్నాడు? దీనికి మూలమైన భగవంతుడు ఉన్నాడు అనమాట. ఎరుక లేని స్థితి నుంచి ఏమైంది? ఏదో చిన్న కదలిక కలిగింది. నిజానికి కలగలేదు. మాయ కారణంగా కలిగినట్లు తోచింది మనకి. కాబట్టి ఎరుక లేని స్థితి నుంచి తన్ను తాను తెలుసుకున్నట్టుకు దిగి వచ్చాడు. లేదా మనం ఏం చెప్తాం? ఒక్కడుగా ఉన్నాడు, అనేకమయ్యాడు, అనేక అనుభవాలు కోరుకున్నాడు అని. అలాంటప్పుడు మనం అందరం కూడా ఆత్మస్వరూపులమేగా. మనకేదో పనిష్మెంటో జరిగింది, లేదా ఏదో జరిగింది. ఓహో! ఈ అనుభవాన్ని కూడా కోరుకుని వచ్చానా అనుకున్నా కూడా సాధన ఈజీ అవుతదనమాట మనకి. పరమాత్మ అయినా తెలియలేదు. అంతటి పరమాత్మ ఇప్పుడు మనం అంటే జీవుడుగా ఉన్నామండి. పరమాత్మకే తెలియక కదిలాడు, ఇక్కడి దాకా దిగి వచ్చాడు. మనకేం తెలుస్తది చెప్పండి? అంటే ఆయనతో ఆ పరమాత్మ అయినా తెలియకుండా అలా దిగిపోవటం జరిగిందనమాట. అతడేమో కదలిక వచ్చిందంటే ఆ మాయ కారణంగా వచ్చింది. అవ అంటే దిగుట, స్థ అంటే వచ్చుట, అవస్థ అంటే దిగి వచ్చటం. దిగి రావటం అంటే ఏంటి? అనంతంగా ఉన్న అతను పరిమితులు పెట్టుకున్నాడు అనమాట. నేను ఈ దేశంలో ఉన్నాను, ఈ ఊర్లో ఉన్నాను, ఈ పేటలో ఉన్నాను, ఆ పేటలో ఈ ఇంట్లో ఉన్నాను, ఆ ఇంట్లో ఈ గదిలో ఉన్నాను. ఇంత పరిమితులు మన చుట్టూ ఏర్పరచుకున్నాం అనమాట. సహజంగా మన స్వస్వరూపం ఏంటి? మనము అనంతులమే. మనకి తెలియకుండానే దిగి రావటం జరిగింది. అవస్థ అంటే దిగి రావటం. దిగి రావటం అంటే పరిమితులు పెట్టుకోవటం. అవ్యక్తం నుంచి వ్యక్తంగా స్థావర జంగమాత్మక ప్రకృతి వ్యక్తమైంది. ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది, మనకు కనిపించకుండా ఉంది. అది వ్యక్త రూపంగా వచ్చేటప్పటికి స్థావర జంగమాత్మకంగా ప్రకృతిగా ఏర్పడిపోయింది. అనేక జీవరాశులతో కూడి మనకి 4 రకాల మైన్గా చెప్పుకుంటారు. అట్లా ప్రకృతి మనకి వ్యక్తమైపోయింది. పరమాత్మకు ప్రకృతికి మధ్య అవ్యక్తం ఉంది. మనం పిన్నాడు పంచకర్రలో చాట్లో కనిపిస్తుంది. ఒక్క గీటు యువతలకి దాటేటప్పటికి మహత్ సృష్టి వచ్చేస్తుంది. అట్లా పరమాత్మకి ప్రకృతికి మధ్య అవ్యక్తం ఉంది. అది వ్యక్తమయ్యేటప్పటికి అంత మళ్ళీ మొదటికి రావాల్సి వచ్చిందనమాట. మానవుడు వ్యక్తమైన తర్వాత నేనన్న అహం అంటే త్రిగుణాత్మకత ఏర్పడుతుంది.
అయితే ఎప్పుడైతే మానవుడు వచ్చాడో అక్కడ జంతుజాలం అన్నీ ఉంటాయండి. వాటికి ఉంటాయేమో, నేను అవ్యక్తంగా ఉంటాయి. మనకేం వ్యక్తపరచం అన్నమాట. మానవుడికి వచ్చేటప్పటికి ఈ నామరూపాలతో కూడిన అహంకారము వ్యక్తమైపోయింది. దానికి కారణం ఏంటంటే గుణాల ప్రేరణ అన్నమాట. అంటే ప్రకృతి అంటేనే 3 గుణాలు. ఇట్లా అహంతో పాటు త్రిగుణాత్మకంగా ఏర్పడటం జరిగిందనమాట. కంటే ప్రతి వ్యవహారము త్రిగుణాలతోనే వ్యవహరిస్తాం అన్నమాట. తనకంటే భిన్నమైన జగత్తులో తన్ను తాను తెలుసుకొనుట ప్రారంభమైంది. తనకంటే భిన్నము. తనంటే తనెవరు? తన స్వస్వరూపం ఏంటి? సాక్షాత్తు పరమాత్మ. అతను మరి ప్రకృతి ఎలా ఉంది? పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. కానీ తనేమనుకుంటున్నాడు? అదే నేను అనుకుంటున్నాడు కదా! అట్లా ఎప్పుడైతే ప్రకృతిలోకి వచ్చి పడ్డామో, ఎన్నో జన్మలు అయిపోయి ఉంటది మనకి తెలీదు. ఇప్పుడు ఈ క్షణం మనకి తెలుసుకోవాలనే ఇచ్చ కలిగింది. మనం ఎప్పుడైతే మనలో తపన నేనేంటి? ఎందుకొచ్చాను? ఎప్పుడు ఈ వ్యవహారాలేనా? ఎన్ని జన్మలెత్తినా కూడా ఎంతమంది మానవులను చూసినా లెగుస్తున్నారు, తింటున్నారు, ఏదో ఎంతో కొంత పని చేసుకుంటున్నారు. మళ్ళీ రెస్ట్ అంటారు, మళ్ళీ ఏదో ఆటపాటలంటారు, లేతే చదువులంటారు, మళ్ళీ పడుకుంటారు. అలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి, ఈ ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటది కదండీ! ఎవరిని చూసినా ఇదే ఉంటది. మనం ఎన్నో జన్మలుగా ఇలా తిరిగి తిరిగి ఒకనాటికి మనకే ఏంటి ఎప్పుడు నా జీవితం ఇదేనా? ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఇదేనా? అని మనకి తెలియకుండానే మన లోపల నుంచే మనకి రావటం మొదలైద్దనమాట. ఎప్పుడైతే ఆ తపనొస్తదో మనకి అప్పుడు గురువు వ్యక్తమవుతారనమాట. ఆయన ద్వారా మనం ఆత్మ అని తెలుసుకుంటాం. అప్పుడు తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో పడటం జరిగిద్దనమాట. తనకంటే భిన్నమైన జగత్తులో తన్ను తాను తెలుసుకొనుట ప్రారంభమైంది. చైతన్య వ్యావర్తనం అంటారు. తనను తాను తెలుసుకోవటం ఏంటంటే, అప్పటి వరకు చైతన్యం ఏంటంటే, ఏ మూసలేస్తే అదయింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటండి? కరెంట్ ఉంది. ఫ్యాన్‌లో పెడితే ఫ్యాన్ రౌండ్‌గా తిరిగిద్ది. ఫ్రిడ్జ్‌లో పెడితే చల్లబడిద్ది. అది ఇంకా మనం ఎలా వాడుకుంటే అదిగా మనకి వ్యక్తమవుతది. అంటే చైతన్యం గూడా ఇప్పుడు నా జీవభావం ఉంది. నాకు కొన్ని కర్తవ్యాలున్నాయి. నేను వ్యవహరిస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. నేను చేస్తున్నాను. ఏం చేస్తుంది? నాతో చైతన్యం కలిసిపోయింది. నిజంగా కలిసిపోయిందా అంటే ఏంటి? మనకి అంతటా ములుగుచ్చు సందు లేకుండా వ్యాపకమైంది. అది మనం ఎలా వ్యవహరిస్తుంటే అది దాని సత్తాతో మనం వ్యవహరిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం? అదే మనలో ఉంది. అదే వ్యవహరిస్తుందని మనం భ్రాంతి చెందుతున్నాం అన్నమాట. అందుకని ఈ చిన్న తేడాని మనం తెలుసుకోవాలి అంటే మళ్ళీ తిరిగి తను తాను తెలుసుకునే ప్రయత్నంలోనే మనం చేరుకుంటాం అన్నమాట. అంటే చైతన్య వ్యావర్తనం, చైతన్యం తిరిగి తన్ను తాను తెలుసుకొనుట. అనంతం నుంచి మానవుని వరకు కోహం దిగి రావటం. అనంతంగా ఉన్నవాడు మానవుడి వరకు జన్మించటం జరిగిపోయిందనమాట. అనేక మార్పులు మనకి మెహర్ బాబా దాంట్లో స్పష్టంగా చెప్తారండి. ఇనుప రజం ఇనుముంటది, ఖనిజాలుంటాయి, తర్వాత ఆవిరి రూపం ఉంటది. ఇట్లా పక్షుల్లో కూడా చాలా రకాలుంటాయి. అలా మానవ జన్మ ఎత్తే వరకు కూడా అనేక దశలుంటాయన్నమాట. ఆ దశల్లో పుడుతూ, చస్తూ అంటే ఒక్క జన్మకి వెంటనే మనమేమి పరిణామం చెందమండి. అదే ఇప్పుడు కుక్క జన్మనుకోండి, ఎన్నో సార్లు కుక్కగా పుడతాం అన్నమాట. ఆ పరిణామం వచ్చాకే దాని పరిణామమే నెక్స్ట్ జన్మకెళ్తదనమాట. అట్లాగే మానవుడిగా పుట్టంగానే మోక్షం కోసం ఏమి మనకి కోరిక రాదనమాట. మనలో ఫస్ట్ మూర్ఖంగా ఉండొచ్చు. తర్వాత భక్తి భావన కలగొచ్చు. అట్లా నెమ్మది నెమ్మదిగా మనము సదాచారాన్ని పాటించటము, మనం సనాతన ధర్మాన్ని పాటించటం. ఇలా చేయగా పుణ్యఫలం బాగా వచ్చినప్పుడు మోక్షానికి లోపల ఇచ్చ కలిగిద్దనమాట. కలిగిన తర్వాత కూడా తెలుసుకోవటానికి చాలా జన్మలు ఎత్తొచ్చండి. గురువు దొరకటానికి పట్టుండవచ్చనమాట. ఆ దొరికాక కూడా మనం ఇప్పుడు మనన్నే చూసుకోండి. దొరికాక కూడా ఎన్నాళ్ళు పడుతుంది మనకి సాధన చేయటానికి? ఏళ్ళేళ్ళు గడిచిపోతున్నాయి గానీ మనము అడుగు ముందుకి వేయలేకపోతున్నాం అన్నమాట. అంటే అది మనం అనుకుంటాం అభ్యాస దోషంలాగా ఎలాగో అనేక జన్మలుగా మనలో జీర్ణించుకుపోవటం వలన, మాయ ప్రభావం వలన మనము అంత గట్టిగా అనుకోలేకపోతున్నాం అన్నమాట. అంత గట్టిగా దాటలేకపోతున్నాం అన్నమాట. గట్టిగా అనుకోవాలి అంటే మనం గూడా సంకల్పించుకోవాలన్నమాట. గట్టిగా నేను ఈ రోజంతా గూడా నేను ఆత్మస్థితిలో ఉంటా. ఎలాంటి సిట్యుయేషన్ కలిగినా నేను మారను. కదలను. ఆత్మ అంటే ఏంటండి? స్పందన, ప్రస్పందన లేకపోవటం. సో, నేను కదలను అన్న భావన గట్టిగా పెట్టుకొని కూర్చున్నామనుకోండి, కనీసం రోజంతా కాకపోయినా ఒక్క పూటున్నా గూడా మనకి ఉత్సాహం వస్తదనమాట. మనం ఆహా! నేను చేయగలను. నా తోటి వ్యక్తులు చేశారు అని నాకనిపిస్తుంది. నేను చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే చిన్న చిన్న విజయాలు సాధిస్తామో, మనము ఇంకా ఆపకుండా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అట్లా మన సాధనని చిన్నదే గదా అనుకోండి. ఆ చిన్నదే చేసి సాధిద్దాం. ఏదో బలంగా అనిపిచ్చింది, ఇది తినాలి అనిపిచ్చింది.
అయితే ఏమైంది, తిందాంలే 4 రోజుల తర్వాత అనుకోవాలి. 4 రోజుల తర్వాత కాదు, రేపటికే మనకి ఎలాగో దాని మీద ధ్యాస ఉండదనమాట. అట్లా కొన్ని మనం జాగ్రత్తగా సాధనలో ఆహ్, గెలిచాము, నా మనసు మీద నేను గెలిచాను అన్న భావన కలగంగానే ఇంకా మరింతగా ముందుకు వెళ్ళగలుగుతాననమాట. అట్లా మన సాధనని మనము చెయ్యాలనమాట. చైతన్య వికాసం మరలా తను తాను తెలుసుకొనుట సోహంగా చెప్పబడింది. ఎప్పుడైతే వచ్చేసామో ఆ పరిణామం జరిగిపోయింది. మానవ జన్మ ఆఖరు. పరిణామం ఎండ్ అయిపోయింది, చైతన్య పరిణామం. అంటే అక్కడ బుద్ధి అనేది మనకి అడిషనల్ గా వచ్చిన వరం. అక్కడి నుంచి తన్ను తాను తెలుసుకోవడం. ఆ బుద్ధి అనేది పనిచేయటం లేకపోతే మనం నన్ను నేను తెలుసుకోవడానికి నేను ప్రయత్నించననమాట. కాబట్టి కేవలం ఆ బుద్ధిలో వివేకం కోసమే. ఇప్పుడు ఆ వివేకం ఎవరి వలన వస్తది మనకి? గురువు వలన వస్తది. లేతే ఈశ్వరానుగ్రహం వలన వస్తది. అప్పుడే మనం స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి సరైన విచారణ చేయగలుగుతాం అనమాట. లేతే కొన్ని పుణ్యకర్మలు చేసుకుంటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది ఉంటదనమాట. ఇట్లా మరలా తను తాను తెలుసుకుంటాం సోహం. ఈ వికాసం మనోవికాసం ప్రారంభమైంది. మనసులోనేగా విచారణ మొదలు పెడతాము. ఎప్పుడు కూడా మనసుతోనే విచారణ మొదలు పెడతామండి. సరైన విచారణ పెట్టుకుని సరైన స్థితిలో మనం అక్కడ ఆపగలిగితే మనకి విజ్ఞానమయ కోసం గాని, ఆనందమయ కోసం గాని అవసరం రానే రాదనమాట. అక్కడే సర్దర్శనాన్ని పొందుతాం అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రమణుల వారు అనమాట. రమణ మహర్షి మనసు దగ్గరే విచారణ పెట్టారు. నేనేంటి అనుకున్నారు, సాధించేశారనమాట. ఇట్లా మనం ఇలా వివేకంతో కూడిన విచారణ చేయటం వలన మన మనసు వికాసం చెందిద్ది. సోహం భావేన పూజయేత్ అంటే ఉపచారం, షోడశోపచారం చేయాలి. అంటే అంటే దగ్గరగా, భగవంతుడికి దగ్గరగా చేయాలి. అంటే నేను ఉపవాసం చేశానా, లేకపోతే నేను ఇన్ని కొబ్బరికాయలు కొట్టానా, ఇన్ని గంటల మంత్రాలు చదివానా, ఇన్ని వేలు చదివానా, ఇవన్నీ ఇన్ని వేలు ఎందుకు చదివిస్తున్నారు అంటే ఏ ఒక్క పదం దగ్గరైనా మనం ఆగిపోతామనమాట. అక్కడ ఆగిపోయినప్పుడు ఇంకా మనం తర్వాతీ చదవాల్సిన అవసరం రాదనమాట. అందుకోసమనే మనకి ఈ ఉపచారణ అనేది జరిగిద్దనమాట. షోడశోపచార చేయాలి, నిత్య పూజలు చేయాలి అట్లనమాట. అంటే దేవుడికి దగ్గరవుతూ ఉంటాం అనమాట. అదే వైక్లభ్యం అంటే దూరం జరిగిపోవడం అనమాట. ఏం చేస్తాంలే, ఎప్పుడూ ఉండేదిగా, ఇవాళ చేయకపోతే ఏమైందిలే. లేతే చాలా మంది చూడండి, అది ఎప్పుడైనా సరే అండి 6 గంటల్లోపు చేస్తే దైవ పూజ, దేవతా పూజలనమాట. 8 వరకు చేస్తే మానవ పూజ, 8 తర్వాత చేస్తే రాక్షస పూజ. మనం ఏ పూజ చేస్తున్నాం అన్నది మనకు మనమే గుర్తించాలన్నమాట. ఇట్లా మనకి దూరం అయిపోతాం, దేవుడికి దూరంగా జరిగిపోతూ ఉంటాం అన్నమాట. వైక్లభ్యం అంటే దగ్గర అవ్వాల్సింది పోయి, మన లక్ష్యానికి మనం దగ్గర అవ్వాల్సింది పోయి, మన అజ్ఞానం చేతనో, అవిద్య చేతనో, లేకపోతే నిర్లక్ష్యం చేతనో దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇట్లా మానవులు ఏ జంతువులను అనుసరించి జీవించినా కూడా అది అపచారమే. మనకి ఏ జంతువుతోనూ మనము, ఎందుకంటే వాటికన్నా పరిణామం చెందాకే మానవ జన్మ వచ్చింది. వాటికన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మళ్ళీ దిగిపోయి నేను జంతువులా బిహేవ్ చేస్తాను అని అంటే కుదరదనమాట. అది అపచారం అనమాట. అనంతంకి దగ్గరకు వెళ్ళినట్లు చెయ్యాలి. ఎప్పుడైనా సరే మన లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదండి. మన లక్ష్యమే తీసేద్దామండి. బాహ్య ప్రపంచంలో సంస్కారవంతంగా ఎంతమంది జీవించట్లేదు. అంటే ఉత్తమ పురుషుడిగా, లేకపోతే ఉత్తమ ఒక ప్రజల్లో ఒక ఉత్తమమైన మనిషిగా మనం మంచి పేరు తెచ్చుకోవాలి నలుగురిలో. చూడంగానే అబ్బా! వీళ్ళేంటి ఎప్పుడు గొడవలాడతారు, ఎప్పుడు ఇలా ఉంటారేంటి అన్నది అనిపించుకుంటే బావుంటదా? మంచి వ్యక్తి. ఓకే. మంచి సంస్కారం వాళ్ళకి అనుకోవటం బావుంటదండి. అలా కూడా మనం ఇక్కడ జాగ్రత్తగానే ఉండాలన్నమాట. అందుకే బాహ్య ప్రపంచంలో మనము అనేక జన్మలుగా సదాచారం పాటించటం వల్లనే ఈ జన్మలో మనం ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నాం. ఇదేం సామాన్యమైన విషయం కాదండి. ఒక సత్సంగంలో కూర్చోవాలి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాం అన్నమాట. ఆ 4 మంచి మాటలు మన చెవిలో పడుతున్నాయి అంటే మన జన్మ ఇంచుమించు ధన్యస్థితికి చేరుకుందనమాట. ఇంకా తర్వాత మన ప్రయత్నం అనమాట. ఏదైతే విన్నామో దాన్ని నా జీవితానికి అప్లై చేయడం అనేది అది మన ప్రయత్నం అనమాట. పురుష ప్రయత్నం అని చెప్తాం అనమాట. సాధన అంటే ప్రయత్నించి సాధించేదనమాట. కాబట్టి మనకి ఇంత పుణ్యమైన వాక్యాలు, ఇంత పుణ్యమైన విషయాలు తెలుసుకోవటం అనేది ఇక్కడితో ఆగిపోకూడదనమాట. కనీసం ఈ రోజులో 10 విన్నామండి. ఇప్పుడు పంచకోశ నిరసన చెప్పారండి. ఒక్క పాయింట్ దగ్గరైనా మన మనసు ఆగి అది సాధన చేయాలి. పడుకునే లోపు కనీసం సాధన ఒక్కటి చేస్తే రేపు అది కంటిన్యూ అయ్యిద్ది. రేపు రెండోది యాడ్ చేసుకోగలుగుతాం.
అంటే ఎంత త్వరగా మనం సాధించగలమో చూడండి. అలా మనం అప్పుడు మొత్తం ఒకదాని మీదే చేద్దాం, లేకపోతే చేద్దాం 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 అన్న ధ్యాసలో చేయటం ఎన్నేళ్ళు గడిచిపోయింటదండి? 5-10 ఏళ్ళ వరకు మనకి జరిగిపోయింది. అందుకని ఇక్కడ అనంతానికి దగ్గర అయ్యేట్టు చేస్తున్నానా, లేకపోతే దూరం అయ్యేట్లు చేస్తున్నానా అని మనము ఆలోచించాలన్నమాట. దృష్టిని భ్రూమధ్యంలో నింపి సోహం చేయాలి. క్రమ సాధనలో మొదటిది పంచకోశ విచారణ. మనకి చూడండి, మనం క్రమంగానే వస్తున్నాం. ముందు అసలు ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాం, ఈ సాధన ఎందుకు చేయాలి అని 3 శరీరాల్లో తెలుసుకున్నాం. ఆ శరీరం ఎలా ఏర్పడింది? మన ఈ సృష్టి అంతా పాంచభౌతికం అంటున్నారు. శరీరం పాంచభౌతికం, తినేది పాంచభౌతికం. ఈ ఎలా ఏర్పడ్డాయి అన్నది పిండాండ పంచీకరణలో తెలుసుకున్నాం. తర్వాత వీటిల్ని మన జీవితానికి అప్లై చేయాలంటే మన బుద్ధికి వివేక విచక్షణలు ఉండాలి. పంచ వివేకాలు తెలుసుకున్నాం. ఆ ఒక్క పంచ వివేకాలు తెలుసుకుంటే చూడండి, మనసును శుద్ధి చేయటం, బుద్ధిని శుద్ధి చేయటం, చిత్తాన్ని శుద్ధి చేయటం, అహంకారాన్ని ఎలా నిర్మూలించాలి, ఇవన్నీ కూడా మనకి అందులోనే పై స్థితికి, అంటే పరాత్పరానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క 5 వివేకాలు పట్టుకున్నా కూడా. సరే, తెలుసుకున్నాము. ఆ వివేకాలతో విచారణ చేస్తూ మనం ఇప్పుడు పంచకోశాలు, నెక్స్ట్ పంచకోశాలు తెలుసుకున్నాము. ఈ పంచకోశాలని ఎలా నిరసించాలి అన్నది మనము అనేక రీతిలుగా స్వామివారు అందులో కొన్ని కొన్ని తెలుసుకున్నాయి, కొన్ని మన దగ్గర ఉన్నాయే మనం ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం అండి. ఏదో ఒక పాయింట్, ఇన్ని 5-6 మెథడ్స్ ఉన్నాయి. ఒక్క మెథడ్ అన్నా మనం ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అవ్వకపోతే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతామండి. ఎలాగూ తెలిసింది, ఎలాగూ మనం టైం స్పెండ్ చేస్తున్నాం. అది నిత్య వ్యవహారం. అందరికీ ప్రారంభ కర్మలు ఉంటాయి, అందరూ వ్యవహరిస్తారు. ఇప్పుడు ఈ తెలుసుకున్న దాన్ని దాంట్లో అప్లై చేస్తే జ్ఞానవంతంగా జీవించడం అయింది. జ్ఞానవంతంగా జీవించినట్లయితే ఆగామి అనేది మనకి రాదనమాట. ఆగామి రాకపోతే ఆ జ్ఞానంతో సంచిత మూట దగ్ధమైందనట. అంటే ఇలా ఎప్పుడైతే జరిగిద్దో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం లక్ష్యంగా అనుకుంటున్నామో దాన్ని త్వరగా చేరుకోగలుగుతాం అనమాట. కాబట్టి మనకే విచారణ, ఫస్ట్ మనకి విచారణ ఇలాగే రావాలండి. నేను ఎలాగో వింటున్నాను గదా! ఆ గంటలో ఉన్నది 1, 2 పాయింట్లు నా జీవితానికి ఈ రోజు నిద్రపోయే లోపు నేను వ్యవహరించాలి గదా! పడుకునే ముందు ఒకసారి సంధ్యాకాలంకు ముందే మనం విచారణ చేసుకోవాలి. ఇవాళ నేనేం చేశానని. విచారణ చేసుకున్నప్పుడు మరింత గట్టి సంకల్పం కోసం మళ్ళీ సంధ్యా సమయం. ఎప్పుడైనా చూడండి, మాలిన్యం పోగొట్టుకుంటేనే స్వచ్ఛత. అంటే అద్దం మీద మనం దుమ్ము తీసేస్తేనే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తది. అలాగే మన అంతఃకరణంలో మాలిన్యాన్ని తొలగించుకుంటే ఆల్రెడీ మన లోపలే ఉన్నాడు ఆయన. ప్రకాశ రూపంలో ఉన్నాడు. గాలి లేని చోట దీపంలాగా వెలుగుతున్నాడు. హృద్గృహలో ఉన్నాడాయన. అదేమైద్ది, మన మీద ఈ ప్రపంచం యొక్క మాలిన్యాన్ని మన మీద వేసేసుకోవటం వలన, ఇది నేనే అనుకోవటం వలన ఆయన కనిపించట్లేదు. ఇప్పుడేం చేయాలి మనం? ఈ మలినాన్ని తీసేయాలి. దానికి స్వామివారు చక్కటి చిట్కా చెప్పారు. ఈ పొద్దున చేసిన సంధ్య మనం రాత్రి పడుకున్నప్పటి నుంచి పొద్దున వరకు జరిగిన మలినాన్ని పోగొట్టిద్ది. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు జరిగిన సంధ్య నుంచి 12 గంటలకు జరిగే సంధ్యలో ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఆవేశపడ్డామంటే ఆ మాలిన్యాన్ని ఈ సంధ్యలో పోతుంది. ఇట్లా 4 సంధ్యలు చేయటం వలన ఏ రోజు మాలిన్యం ఆ రోజు తుడిచిపెట్టేస్తున్నాం. అలా అన్నా చేద్దామండి. అలా చేసినా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి పంచకోశ విచారణ మొదటిది. సోహం చేయమంటున్నారు గదా! భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ఉచ్ఛ్వాస, నిశ్వాస అనుసంధానం ఉత్తమమైన ధ్యానం. సోహం ధ్యానం అనేది అన్ని ధ్యానాలలో కల్లా ఉత్తమమైనది. అంటే ఉచ్ఛ్వాస అంటే తీసుకునే గాలండి. నిశ్వాస అంటే వదిలే గాలి. పూరకం మనకి రేచకం చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఈ రెండిటి అనుసంధానము అంటే ఈ 2 కలిసే చోట ప్రాణము, మనసు కలుస్తాయి. ప్రాణ మనసులు కలిసే ప్లేస్ అన్నా, ఈ 2 కలిస్తే ప్రాణ మనసులు కలిసే చోటన్నా ఎలా చెప్తున్నాము అంటే, ఎలా తెలుస్తది అంటే, శ్వాస తీసుకుంటున్నామండి, వదలటంలా కుంభకం చేస్తున్నాం. అంటే ఈ 2 కలిసే ఉన్నాయి. మళ్ళీ వదిలామండి, మళ్ళీ కుంభకం చేస్తున్నాం. మళ్ళీ కలిసే ఉన్నాయి. మళ్ళీ వెంటనే మనం తీసుకోవట్లేదు. ఇట్లా మనము చేసేటప్పుడు మనం అంతర్ముఖంగా, అంటే కళ్ళు మూసుకొని మనం అబ్జర్వ్ చేయటం మొదలుపెడితే మనల్ని మనము ఆ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయాలంటే ముందు భృగుటి స్థానంలో మనం సాధన చేయాలన్నమాట. సాధన వరకు భృకుటి స్థానం అండి. ఎప్పుడైతే మనం నిలకడ చెందుతామో సహస్రారానికి చేరుకుంటాం. అది సాధనతో వచ్చేది కాదండి. కాసేపు పెట్టగలుగుతామేమో గానీ తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు చేరుకునే అవకాశం ఇక్కడే మనకుందండి. ఇంత మంచి అవకాశం వదిలేసి ఇంకా ఏదో సాధన, సరే ఓకే, సాధన మంచిదే. మనకి రోజువారీ కార్యక్రమాలు 100 కార్యక్రమాలు ఉన్నాయండి. 99 నేను విచారణతోనే చేస్తున్నాను.
ఒక్కటి చాలుగా అండి. కడబిడి పాలల్లో ఒక్క విషపు బిందుకు చాలు కదా, మొత్తం ఆ రోజు చేసిందంతా పోతుంది కదా. అందుకని అన్ని యోగ మార్గంలోంచి మనం ప్రయత్నిస్తున్నాం, విచారణ మార్గం కలుపుకుంటున్నాం. ఇట్లా గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నట్లయితే ఈ జన్మే ఆఖరి జన్మ అయ్యే అవకాశం ఉందనమాట. ఇంత చక్కగా చెప్పే గురువు ఇంకెక్కడా ఉండదండి. మనం ఎన్నో కాన్సెప్ట్స్ వింటున్నాము, ఇంత క్లారిటీ, అంతిమ లక్ష్యం అనేది ఎక్కడా లేదు. చూసుకోండి, ఒక్క అచల సిద్ధాంతంలోనే ఉంది. అది మన అదృష్టం. ఈ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దండి, జాగ్రత్తగా మనం సాధించేద్దాము. అయితే ఇక్కడ మనకి క్రమ సాధనలో పంచకోశ విచారణ, ఉచ్ఛ్వాస నిశ్వాస అనుసంధానం, ఉత్తమైన ధ్యానం. ఇది చేయాలంటే ప్రాణ మనసులు ఒక్క చోటికి తేవాలి, సాక్షిత్వ అనుభూతి కలుగుతుంది. మనము ఇప్పుడు కుంభకం చేసామండి, శ్వాసను తీసుకున్నాము, కుంభకం చేసాము అంటే ఈ తీసుకున్న శ్వాస వదలకుండా ఆపాము, ఆ మనసు ప్రాణం కదలటలేదు, ఆగింది. ఆగినప్పుడు మనకి ఏంటండి, వేరే ఆలోచనలు వస్తాయా? కుంభకం చేసినప్పుడు ఆలోచన వస్తుందా? గమనించుకోండి, రాదు. అంటే సాక్షిగా ఉన్నాం. ప్రాణాయామ చేసేటప్పుడు స్లోగా చేయాలి, కుంభకం సాధ్యమైనంతగా చేయగలిగితే ఎక్కువ. కుంభకం స్థితికి వచ్చేటప్పటికి సాక్షిగా ఉంటాం. అది ఎప్పుడైతే సహజమవుతుందో మనం కరెక్ట్ గా సాక్షిగా జీవించగలుగుతాం అనమాట. ఆ ఒక్క క్షణం అబ్జర్వ్ చేసుకోండి, సాక్షిత్వం అంటే ఏంటో బోధపడిద్ది అనమాట. నేను సాక్షిని, వ్యవహారం అయిపోయిన తర్వాత నేను సాక్షిని అంటే సాక్షి కాదనమాట. సాక్షిని గుర్తించాలి అంటే చూసుకోండి, కుంభకాల్లో మనకి తెలుస్తుంది. కుంభకంలో ఏం చెయ్యము, ఏం ఆలోచన రాదు, గాలి బిగబడతాం కదా, అమ్మో ఎప్పుడు మళ్ళీ వదులుతామా, మళ్ళీ ఎప్పుడు పీల్చుకుంటామా అన్న ధ్యాసలోనే ఉంటాము. అంటే మిగతా అన్నిటికీ సాక్షిగా ఉంటాం అనమాట. అది నిలకడ. అందుకే కేవల కుంభకం అనేది అందుకోసమే అనమాట. మనం సాధించాలి, మనం అంతిమ లక్ష్యం సాధించాలంటే చివరికి మనకి జరిగేది కేవల కుంభకమే అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ తో మనం ఆపుతున్నాం అనమాట. అది సహజమైనప్పుడు కుంభక స్థితి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సాక్షిత్వ అనుభూతి కలుగుతుంది. ఆత్మ మొదటి లక్షణం పంచకోశ విలక్షణం, లేకపోతే వ్యతిరేక్త. ఇట్లా పంచకోశాలలో మనం విశేషంగా స్పందిస్తున్నాం. మరి 5 కోశాలే కదండి మనకి. అన్నమయ్య దగ్గర వచ్చాము, ఏమైంది? తింటము, శరీరం గురించి, పోషణ గురించి ఆరాటము. ఈ శరీరాన్ని కాపాడుకోవడమే సరిపోద్ది. చిన్న మచ్చ రాకూడదు, చిన్న ఇది రాకూడదు, ఏది రాకూడదు. దాన్ని దానికి మేపి, దానికి పామేసి, రుద్దేసి, మేకప్లు వేసేసి అన్నమయ కోశంలో చరించేస్తున్నాం. అలాగే ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం అంటే మనం ఏమన్నా పట్టించుకుంటున్నాం, అది సమంగా వెళ్ళాలి, దాని ధర్మం అది. మనం ఏం చేస్తున్నాం? అరవటం, కేకలు పెట్టడం, బీపీలు పెంచుకోవటం, షుగర్లు పెంచుకోవటం, హెచ్చు తగ్గులు తెచ్చేస్తున్నాం. అనారోగ్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి, అనారోగ్యం పాలైపోతున్నాం. అంటే దాంట్లో కూడా విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నాం అని అర్థం. మనోమయ కోసం ఇక అసలు అంతే లేదండి. మనోమయ కోసం అంటే ఏం ఆలోచిస్తామో మనకే తెలియకుండా ఆలోచనలు అనమాట. ఆలోచన పరంపర పరంపర. ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నామంటే 100 ఆలోచనలు మన ఇబ్బంది పడతాయి. ధ్యానానికి కూర్చుందామంటే 100 ఆలోచనలండి. ఇంక విసుగొచ్చి లేసిపోతాం అనమాట, ధ్యానం చేయలేమన్నమాట. అట్లాగే విజ్ఞానమయ కోసం బుద్ధి. బుద్ధి గురించి ఏం ఆలోచిస్తాము? గొప్పగా బుద్ధిమంతుడు అది ఇది అంటాం. బాహ్య ప్రపంచం వరకు ఏంటి బుద్ధి అంటే, నిజంగా దానిలో వివేకంతో కూడి, విచక్షణతో కూడిన విచారణ ఉన్నప్పుడే నిజమైన బుద్ధి నిర్ణయం. ఇప్పుడు ఏం చేస్తుంది బుద్ధి? ఏం చేస్తుంది? అంతకుముందు కొన్ని వ్యవహారాలు జరిగిపోయినాయి, వాటిలో బేజారు వేసుకుంటుంది. ఇందులో ది బెస్ట్ ఇది, దీన్ని చేసి అంటుంది అనమాట. ఏదైనా ఒక పని చేయాలంటే అంతకుముందు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఆ ఉన్న వాటిలో అది ఎత్తుక్కుంటది అనమాట. మరి అది దాన్ని మరి సరిగ్గా ఉపయోగించుకుంటున్నాం, ఉపయోగించుకోవట్లేదు. ఇక ఆనందమయ కోసం నిద్రపోవటమే, గాఢ నిద్ర, చీకట్లో పడిపోవటమే, చీకటి బావిలో పడిపోవటమే. అంటే పంచకోశాల్లో మనం ఎంత ఎంత విచ్చలవిడిగా మనం వ్యవహరిస్తున్నాం అన్నది ఇక్కడే అర్థమైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? పంచకోశాలలో విశేషంగా స్పందిస్తున్నారు, చెరుస్తున్నాము, అవే నేనని. అంతే కదా, నేను అనుకోబట్టే కదా నేను చేస్తున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? విలుప్తంగా చెల్లించాలి అంటున్నారు. విలుప్తంగా చరించామనుకోండి అంటే దానికి విచారణతో దానికి దూరంగా ఉంటుంది, చెయ్యాలి. అన్నమయ కోసంతో అన్నం తినాలి, వ్యవహరించాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, స్నానం చేయాలి. ఏ పని మనం ఈ వేదాంతంలోకి వచ్చాం కదా, నేను ఏ పని చేయనంటే కుదరదండి, అన్నీ చేయాల్సిందే. దానికి విలక్షణంగా చేయాలన్నమాట, సాక్షిగా చేయాలన్నమాట. అదే నేనైపోకూడదు అనమాట. అది నాదే కానీ నేను అది కాదు అన్న భావన మనకి స్పష్టంగా ఉండాలన్నమాట. విలుప్తంగా చరించాలి, వాటితో కలిసిపోకుండా ఎలా ఉన్నామో తెలుసుకోవాలి.
అలా విరమించడమే తపస్సు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కలిసిపోతున్నాం. కానీ నేను ఆత్మస్వరూపురాన్ని కదా, నేను ఆత్మని కదా, నేనెందుకు వాటిలో తాదాప్యం చెందేస్తున్నాను? అది నేను కాదు కదా, జరగవలసిందో జరిపిస్తుంది కదా, అంతే కదా, వాటి ద్వారా జరుగుతుంది, జరగాల్సిందేదో వాటి ద్వారా జరుగుతుంది. అలా అన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా విరమించటాన్నే తపస్సు అంటారనమాట. తపస్సు అంటే మనం ఏదో యజ్ఞగుండం పెట్టుకుని ఆయిల్ వేస్తూ మనము హవిసులేస్తూ చేసేది కాదండి. ఇది కూడా యజ్ఞమే అనమాట, ఇది కూడా తపస్సే అనమాట. అడవిలోకి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేయక్కర్లేదనమాట. శరీర ప్రాణ మనోబుద్ధులు ఒక్క తాటి మీదకి రావాలి, ఒక్క తాటి మీదకి రావాలి అంటే ఏంటి? ఇప్పుడు ఇష్టారాజ్యంగా మనసు ఆలోచిస్తుంది, ప్రాణం ఇష్టారాజ్యంగా తిరుగుతుంది. ఇవన్నీ ఒక్క తాటి మీదకి రావాలి అంటే మనకి సమప్రాణాయామం, విచారణే మనకి నిలబడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఒక తాటి మీద ఉంటాయో అప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఎందుకని అంటే గుర్తిస్తాం, ఇది బాహ్యము, ఇది లేనిది, ఇది అనవసరంగా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని తెలుసుకుంటాము. వాటికి సాక్షిగా ఉంటాం. ఎంతవరకు చెయ్యాలో అంతే చేస్తాము. అంతకన్నా దాటి వెళ్ళం అన్నమాట. ఇట్లా శరీర ప్రాణ మనోబుద్ధులు ఒక్క తాటి మీదకి రావాలి. అప్పుడే మనలో మనోవికాసం అనేది పూర్తవుతుంది. అప్పటి వరకు ఏంటి అంటే డైలమాల్లో ఉంటాం అన్నమాట. బుద్ధి నిర్ణయం తీసుకున్నప్పటికీ మనసు చేసిన దానికన్నా కొద్దిగా బెటర్‌గా చేస్తదేమో కానీ, అది పూర్తిగా వివేకంతో చేసింది కాదనమాట. కాబట్టి ఇక్కడ మనోవికాసం పూర్తవ్వాలి అంటే వాటికి మనం విలక్షణంగా ఉండాలి, సాక్షిగా ఉండాలన్నమాట. అప్పటి వరకు సూక్ష్మ కారణ వికాసాలు రావు. అప్పటి వరకు మనకి సూక్ష్మంలో వికాసం రాదు, కారణంలో వికాసం రాదనమాట. వికాసం ఎప్పుడు 2 రకాలుగా ఉంటుంది. భ్రాంతి, జ్ఞానం అన్నమాట. భ్రాంతిని విడిచి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భ్రాంతిని ఎందుకు విడవాలంటే జీవుడున్నాడు, జగత్తుంది, ఈశ్వరుడున్నాడు అనే భ్రాంతి మనల్ని ఇది సత్యం అనేట్లు ఈ వ్యవహారాలన్నీ మన చేత చేయించడం మొదలుపడుతుంది. జ్ఞానాన్ని పట్టుకోవాలని 2 ఉంటాయి మనలో, భ్రాంతి ఉంటది, జ్ఞానం ఉంటది. జ్ఞానాన్ని పట్టుకుంటే ముందుకు వెళ్తాం, మన లక్ష్యాన్ని ఛేదిస్తాం అన్నమాట. ఇట్లా ఇది ఈ వ్యవహారం చేసేటప్పుడు అసక్తత అంటే ఈ విద్యకి పనికిరావు, అసక్తత ఉంటే పనికిరావు. నాకు చేత కావట్లేదండి బాబు, నా వల్ల కావట్లేదండి బాబు అన్నాం అనుకోండి, అసలు జ్ఞాన మార్గానికి పనికిరావు అనమాట. ఎలైనా ప్రయత్నిస్తా. మనకి మంచి ఎగ్జాంపుల్ నెగిటివ్ లోంచి కూడా పాజిటివ్ ఎలా తీసుకోవాలంటే, ఒక సీరియలో ఒక సినిమానో చూసేటప్పుడు ఒక విలను 10 సార్లు భంగపడతాడు. అక్కడ దైవీ శక్తి ఉంది, లేకపోతే అతను మంచివాడు కాబట్టి దైవం రక్షిస్తుందని తెలుసు. అయినా సరే వాడు చనిపోయేంత వరకు, అంటే విలనే చనిపోయేంత వరకు వీడిని హింస పెడతానే ఉంటాడు. అట్లాగా అందులోంచి ఏంటి ప్రయత్నం, పట్టుదల. చూడండి ఎలా ఎన్ని యాంగిల్స్ లో జ్ఞానాన్ని ఉపయోగిస్తాడో. ఇలా చేద్దామా, ఇలా చంపేద్దామా, ఇలా ఇబ్బంది పెడదామా, ఇలా చేద్దామా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఆ ప్రయత్నమే ఇక్కడ ఉండాలన్నమాట, అంతలా ఉండాలన్నమాట. ఆ కుక్కని ఒకనాటికి మోక్షాన్ని పొందుతాం అన్నమాట. జీవుడు భ్రాంతి, జ్ఞానం రెండింటితో వెళ్తుంది. జీవుడు అనేవాడు మనం శరీరం వదిలేసిన తర్వాత కూడా సూక్ష్మం వెళ్ళిపోతుంది కదా, ఆ సూక్ష్మం మళ్ళీ ఈ రెండింటితోనే వస్తుంది అనమాట ఇంకో శరీరంలోకి. సో జనన మరణాల్లో ఈ భ్రాంతి, జ్ఞానం అనేది జీవుడు తీసుకువెళ్తూనే ఉంటాడనమాట. మృత్యుకాలంలో భ్రాంతి స్ఫురించిందా మరణ జన్మ. కనీసం ముక్తి కాలంలో అయినా మనకి ఇది భ్రాంతే, ఈ లోకం లేనిదే, నేను లేని వాడినే అనటం కోసమే ఇంత సాధన అనమాట. ఓకే, పుణ్యబలం ఎక్కువ, మన సాధనా బలం ఎక్కువయ్యో మనం జీవించి ఉండంగానే ముక్తులం అవ్వచ్చు, జీవన్ముక్త స్థితి పొందొచ్చు. అలా కాని పక్షంలో ఈ సాధనంతా, ఈ నామం, ఈ సాధనంతా కూడా చివరి దశ వచ్చేటప్పటికి మనం ఏ ఏ ఆస్తులు ఎవరికి ఇవ్వాలో, లేకపోతే వాడేమైపోతాడా, వీడేమైపోతాడా అనే బదులు అంతా మిథ్య కదా, ఇదంతా లేనిదే కదా, దీనికోసమే కదా నేను ఇంత ఆరాటపడ్డాను అన్న భ్రాంతి పోయి జ్ఞానంతో ఆలోచించాడు అనుకోండి, వెంటనే వాడు ముక్తుడవుతాడు అనమాట. లేదా భ్రాంతికి లోనయ్యాను, ఈ జన్మలో నాకు కుదరలేదు, వచ్చే జన్మలో ఎల్లైనా నేను సాధిస్తాను అని అన్నాడు అనుకోండి, మళ్ళీ జన్మ. వాడే అంటున్నాడుగా ఇంకా ఇంకా చేస్తానని. అంటే అలాంటి కోరికలు ఏమన్నా ఉంటే రెండోసారి అనిపించగానే మన సాధకులం వదిలేసుకోవాలండి. రెండోసారి నాకు ఇది కావాలనిపిస్తుందని అనగానే మనం వెంటనే వద్దు బాబోయ్, దానికోసం మళ్ళీ జన్మ తీసుకుంటాం అని వదిలిపెట్టేయగలగాలన్నమాట. చిన్న చిన్న దగ్గరే మనం తడబడుతుంటామండి. మనం పెద్దయన్నీ కూడా సాక్షిగా నిలిపేసుకుంటాం. ఓ పెద్ద దుఃఖం వచ్చిందండి, పెద్ద నష్టం కలిగింది, నా వంతులో ఉంది కాములు అనుకుని సింపుల్ గా దాటేస్తాం. ఈ చిన్న చిన్న రోజువారీ వ్యవహారాలు చూడండి, రోజు సర్దుకోవాలంటే అవ్వదన్నమాట. అందుకే అక్కడ పడిపోతుంటాం అన్నమాట.
ఆ చిన్న చిన్న దగ్గరే దృష్టి పెట్టాలి. తనను తాను తెలుసుకుంటూ ఉండాలి. తన మీద తనకే మనం తెలుసుకుంటూ నేను ఇక్కడ పొరపాటు చేస్తే ఇక్కడ పొరపాటు చేస్తా అని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలగాలన్నమాట. ఇట్లా మృత్యుకాలంలో భ్రాంతి స్ఫురించింది అంటే మళ్ళీ జన్మ తప్పదు. మృత్యు సమయంలో శరీర ప్రాణ మనోబుద్ధులు కలిగిన పంచకోశాలను విడవాలి. అంటే పంచకోశాలన్నా ఈ శరీరం అన్నా ప్రాణం అన్నా మనసన్నా అన్ని ఈ దేహానికి సంబంధించినవి నావి కావు. నేను ఆత్మస్వరూపుణ్ణి, లేదా నేను ప్రకాశం, నేను చైతన్యం, ఏదైనా అనుకోండి ఆత్మ లక్షణాలు, ఉన్నది బ్రహ్మం అనుకోండి, ఏదైనా కానీ వీటిని వదిలిపెట్టే ప్రయత్నంగా మనము ముందుకెళ్ళాలన్నమాట. శరీరం ఆకలికి అన్నం, వ్యాధికి ఔషధం. మరి శరీరం వచ్చింది, నేను సాధన చేస్తున్నాను, నేను జ్ఞాన్ని, అన్నం అక్కర్లేదు, నేను తినక్కర్లేదంటే కుదరదు అనమాట. ఎలా తినమంటున్నారు? ఆకలి అనే వ్యాధికి ఇంత మందేస్తున్నాం, అంతే తప్ప నాకు ఈ రుచి కూర ఇలా వండితేనే బాగుంటది, లేతే దీన్ని ఇలా చేస్తేనే బాగుంటది, లేతే ఉప్పు తగ్గింది, కారం తగ్గింది, ఇవన్నీ కూడా అసలు మనకి స్ఫురించకూడదు అనమాట. ఇది ఆకలి అనే వ్యాధికి నేను మందు వేస్తున్నాను. ఏదొకటి, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అలా హితంగా మితంగా తినాలన్నమాట. ప్రాణం అనులోమ విలోమ సమ ప్రాణాయామం నిరంతరం చేయాలి. దాని భోగస్థానం శరీరం. ఈ శరీరం అసమ ప్రాణాయామం చేస్తుంది, అంటే హెచ్చు తగ్గులు చేస్తుంది. ఇప్పుడు ప్రాణం దేన్ని ఆధారం చేసుకుని చెల్లిస్తుందండి? దేహాన్నే కదా. ఈ స్థూలాన్ని ఆధారం చేసుకుని అది చెల్లిస్తుంది. అంటే ఇక్కడ దాని అది అనుభవించేది ఎక్కడ? భోగస్థానం అంటే అనుభవించేదండి, భోగించేది అంటే ఈ దేహమే. ఈ దేహాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే అసమతౌల్యంగా జరిగే ప్రాణాయామాన్ని సమప్రాణాయామం నిరంతరం జరగాలన్నమాట. కూర్చుని 12 నిమిషాలు చేస్తే అదేం సెట్ అయిపోదండి. గ్యాస్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వంట చేసేటప్పుడు, ఏది చేస్తున్నా కూడా మనం శ్వాస మీద గ్యాస్ పెట్టి కరెక్ట్ గా నడుస్తుందా లేదా, సమంగా నడుస్తుందా, హెచ్చు తగ్గులు వస్తుందా గమనించుకున్నప్పుడే అది నిలకడ చెందిద్ది అనమాట. కాబట్టి ఈ శరీరం నుంచి దీన్ని బయట పెట్టేయాలి అంటే, హెచ్చు తగ్గులు రాకుండా చూడాలి అంటే సంప్రాణాయామం చేయాలి. తపస్సు అంటే విరమింప చేయటం. వాచక కాయిక మానసిక తపస్సులు చేయాలి. ఏం చేయాలి? వాక్కు, వాచకం అంటే కాయిక శరీరంతో చేసేయి, మానసికంతో చేసేయి. ఎంతవరకు అంతవరకు ఉపయోగించుకోవాలన్నమాట. ఏది ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు అనమాట, లేకపోతే మలం చేయకపోతుంది అనమాట. మనస్సును నాసాగ్రంపై ఉంచి అనులోమ విలోమ సంప్రాణాయామం చేయాలి. భృగు స్థానంలో దృష్టి ఉంచడం ద్వారా అటు ఇటు కదలకుండా మనం చెప్పినట్లు ఎన్ని సెకండ్స్, 6 సెకండ్స్ నెమ్మదిగా తీసుకోవటం, 6 సెకండ్స్ కుంభకం చేయటం, మళ్ళీ నెమ్మదిగా 6 సెకండ్స్ కంప్లీట్ అయ్యేలోపు వదలటం. ఎంత నెమ్మదిగా చేస్తే అంత కుంభకం పెరిగిద్ది అనమాట మనకి. అట్లా సాధన చేయాలి. ఏదైనా సాధన సాధ్యమేనండి. ప్రాణం భోగస్థానం అంటే శరీరం మనసులోకి వెళ్ళదు. ఎప్పుడైతే సంప్రాణాయామం చేస్తామో శరీరం మీద పోతుందనమాట, సమంగా నడుస్తూ ఉంటదన్నమాట. దాని వలన ఈ 3 అంటే కాయక వాచక మానసిక తపస్సు చేసిన వాళ్ళం అవుతాం. ఇవి మన ఆధీనంలోకి వస్తాయి అనమాట. అవి కంగారు పడవు అనమాట. ఏకస్థానంలోకి వచ్చినట్లు చేయవచ్చు. కేవలం సమప్రాణాయామం అండి. మనం సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నా, మనం ప్రాణశక్తిని స్టోర్ చేసుకోవాలన్నా వాటి మధ్య చేసే కుంభకాలే. మనం శరీరం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళేటప్పటికి ప్రాణశక్తి ఎంతో అవసరం అనమాట. అప్పుడు దేహం ఎంత దృఢంగా ఉండి నేను 100 కేజీలు ఉన్నా, నేను ఇంత ఎత్తేయగలను అంత ఎత్తేయగలను, అది మనం కాపాడదనమాట. ప్రాణశక్తే మనం దాటిస్తుంది అనమాట. అప్పుడు కాపాడిద్ది అనమాట. ఎంత దేహం ఉన్నా కూడా చిగురుటాగులా వణికిపోతామండి. చైతన్య స్పర్శ కలిగింది అంటే మన శరీరం దాటలేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడండి, మనము వైబ్రేట్ అయిపోతూ ఉంటాం. అంటే ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు చిగురుటాగులా వదిలి మునిగిపోతుంటది అనమాట. శరీరం వైబ్రేట్ అయిపోతూ ఉంటది అనమాట. అంత చిన్న దానికే, ఆ కాసేపు వచ్చేదానికే మనం అంత కదిలిపోతుంటే ఊగిపోతూ ఉంటాం, వైబ్రేట్ అయిపోతూ ఉంటాం. మరి నిజంగా ఆ చైతన్యమే నేనైన స్థితిలో ఉన్నప్పుడు ఈ దేహం పరిస్థితి ఏంటి? అందుకని ప్రాణాయామం చేయాలన్నమాట. ప్రాణశక్తిని పెంచుకోవాలి. మనకి ప్రాణశక్తి అన్ని రకాలుగా అండి. ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా, ఏది జరిగినా కూడా మనం నిలబడి ఉండగలుగుతాం అనమాట. అంటే సాక్షిగా ఉండగలుగుతాం అనమాట. కాబట్టి ఈ మానసిక వాచక కాయకం అనేది ఏకస్థానంలోకి వచ్చేట్టు సంప్రాణాయామం చేయాలన్నమాట. మనోమయ కోసం దృష్టిని భూమధ్యంలో నిలిపి ఇష్టదేవతామూర్తి సగుణ సాకార భావన సదా ఆ దైవనామ స్మరణ చేయాలి. ఏం చేయాలి అంటే మనసుకి నామం ఇవ్వాలండి.
ఆ నామం ఇస్తే నామం జరుగుతూ ఉంటది. చూడండి సహజంగా రామకోట రాసేటప్పుడు జరిగిపోతా ఉంటది. అన్ని వాళ్ళకే కావాలి. ఇది అక్కడ ఎందుకు పెట్టావు, ఇది ఇక్కడ ఎందుకు పెట్టావు, అన్ని ఆలోచనలు వస్తాయి. అందుకని ఏం చేయమంటున్నారు, బ్రికెట్ స్థానంలో మనకి సగుణం, మన కంటికి కనిపించే దేవతా రూపాన్ని, ఇష్ట దేవతా రూపం లేకపోతే గురు రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నామం చేస్తా ఉండాలి. నామం చేస్తా ఉంటే పూజ చేసినట్లే అన్నమాట. ఆ నామస్మరణ చేస్తున్నప్పుడు మనసు ఇంకా కదలదనమాట, అటు ఇటు కదలదనమాట. మానసిక నామస్మరణ చేయాలి. ముందు మన కాన్సన్ట్రేషన్ వచ్చే వరకు పెద్దగా చేయాలండి, తర్వాత మానసికంగా చేయాలన్నమాట. ఏకకాలంలో శరీరం స్థిరంగా ఉంచటం, ప్రాణం సమంగా ఉంచి దేవత ఉపాసన చేయాలి. ఒకవైపు సమ ప్రాణాయామం జరుగుతూ ఉండాలి, ఒకవైపు నామం జరుగుతూ ఉండాలి, ఒకవైపు ఇష్టదేవత రూపాన్ని భృగుడి స్థానంలో నిలుపుకోగలిగి ఉండాలి. ఇన్ని పనులు చెప్తుంటే ఇంకా బాహ్య ప్రపంచం మీద ఎందుకు పరిగెట్టిద్దండి? ఆలోచించండి. కరెక్ట్ సరిపోయిందిగా, ఈ తత్వం, ఈ లాజిక్ సరిపోయింది కదా, అలా చేద్దాం. అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా నిలబడి ఎంతో కొంత సాధిస్తామండి. ఆ సాధించేటప్పుడు నెమ్మదిగా నిలకడ చెందుతాం అన్నమాట. అప్పటి వరకు అయితే మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. సంధ్యాకాలం 1:30 గంటలు, 4 సంధ్యలు 1:30 గంటల చొప్పున మనకి సంధ్యావందనం. 6 గంటలకి, 12 గంటలకి, మళ్ళీ 6 గంటలకి, 12 గంటలకి 1.5 అవర్ 1.5 అవర్ చేస్తే 6 అవర్స్ సాధన చేస్తున్నాడు అండి. ఈ 6 అవర్స్ ప్రభావం, మన నిద్ర సమయం 6 గంటలు ఉంటది కదా, అది సాధన సమయం అయిపోతుంది అనమాట. ఏమి చేయకుండా ఈ 6 గంటలు జాగ్రత్తగా చేసినట్లయితే మిగతా 6 గంటలు బోనస్ అనమాట మనకి. కాబట్టి దివ్య భావంతో చేయాలి. చేసేటప్పుడు రొటీన్ గా ఏదో ఆ ఓంకారాలు 22 టక 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 చేసేయడం కాదు. ఒకసారి ఓంకారం ఒక్కటి చేసేటప్పటికి ఆగిపోతామండి, ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం. ప్రాణాయామం చేస్తుంటే వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతాం. అట్లా మనకి ఆ దివ్య భావం, అది లోపల మనకి ఎప్పుడైతే మనం ఆ భావ రూపంలో మనం నిలుపుకుంటామో మనకి ఆ రిజల్ట్ వస్తుంది అనమాట. అలా చేయాలండి, దివ్య భావంతో చేయాలి. అప్పుడే స్థిరత్వం వస్తుంది. పూరకంలో కానీ రేచకంలో కానీ బలం వస్తుంది. కొంతమంది పీల్చుకుని ఎక్కువసేపు కుంభకం చేసి, కొంతమంది వదిలి రేచకం చేసి ఆ బాహ్య కుంభకంలో బలం ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఉంచగలుగుతారు అనమాట. మన రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఏ బలం అన్నది మనమే గుర్తించుకోవాలి, ఎవరికి వాళ్ళే గుర్తించుకోవాలన్నమాట. సమప్రాణాయామం స్లోగా చేయాలి. ఒకదానికొకటి అనుసంధానపడి ఉన్నాయి. ప్రాణము అపానంగా చెప్తాను, తీసుకునే గాలి, అపానం ఉంటే వదిలే గాలి అనమాట. ఆ రెండు చేయకపోతే నేను పీల్చుకునే ఉంటానండి అంటే కాసేపు కూడా ఉంచుకోను. ఇక వదిలన్నా కొద్దిసేపు ఎక్కువసేపు ఉండగలుగుతామేమో కానీ పీల్చుకుని ఎక్కువసేపు లోపల ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటదా తీసుకున్న శ్వాస అనమాట. కాబట్టి నువ్వు ఆత్మవి అంటే ప్రతి కోసం నీ ఆధీనం అవ్వాలి. నేను ఆత్మని అని నాకు రుజువు కావాలి అంటే ఏ కోసం మీద నాకు భ్రాంతి ఉండకూడదు అనమాట. అది నేను కాదని నాకు స్పష్టంగా అనుభవంగా రావాలన్నమాట. ఆ కోశ లక్షణాలు తెలుసుకోవాలి. సాధన చేయగా మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు విన్నాం కదా అని రాత్రిలోపు చేశానండి, రేపొద్దున మళ్ళీ మామూలు అయిపోతాం. మనం నిరుత్సాహపడిపోతాం. నేనంతా చేసాం, వేస్ట్ అయిపోయింది అంటే వేస్ట్ అవ్వదు. చేయగా ఆ బలం పెరుగుతుంటది అనమాట. ఏదైనా అండి, వంట అయినా తీసుకోండి, పిల్లల పెంపకమైనా, మాటలైనా, మనం చేసే కొద్దీ చేయగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లాగే ఈ సాధన బలం అనేది పెరుగుతూ ఉంటదన్నమాట. చేయగా మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు మనకన్నా ముందు ఎదుటి వాళ్ళు గుర్తిస్తారనమాట. అప్పటిదాకా చేయాల్సిందే. సాధన చేయగా మార్పు చెందుతూ ఉంటాం. ధ్యానం చేసిన బలం విషయంలో ప్రవేశించినప్పుడు విముఖత చూపిస్తుంది. ధ్యానం అంటే ఏంటి? ధ్యాసే ధ్యానము. దానికి ముందు ఏం చేస్తున్నాము, మనము నామస్మరణ చేస్తున్నాము కదా, జపం చేసుకుంటున్నాము. అది ఆ దశలో ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడుతుంటే ఎవరో వచ్చి విషయం చెప్పారనుకో, ఊరుకో కాసేపు ఆగు అంట కదా. అట్లా మనసు ఏం చేస్తుందంటే విషయం రాగానే తర్వాత చేసుకుందాంలే అంటది అనమాట. అంటే ఇదివరకులాగా ఆహా అలాగా ఇది ఇలా చేసేద్దాం అలా చేసేద్దామని ఓ ఊగిపోతూ ఉంటాం. అది ఉండదు అనమాట. ఆ విముఖత అనేది ధ్యానం వలన వస్తుంది. అంటే ధ్యానం రావటం అంటే, ధ్యానంలో స్థిరపడాలంటే జపంలో స్థిరపడితేనే ధ్యానంగా మాత్రం. ధ్యాసే ధ్యానము. ఏ ధ్యాసలో ఉన్నాం? దైవనామస్మరణలో ఉన్నాం అనమాట. ఇట్లా విముఖత చూపుతుంది. నిజానికి విషయంలో ఏ బలము లేదు, ఎందుకంటే అది జడం. నా ఆసక్తిని బట్టి దానికి బలం పెరిగింది. నాకు బలంగా ఉందండి, ఎలా అయినా సరే నేను అది కొనుక్కునే తీరాలి, లేకపోతే నాకు ఈ రోజు ఆ కూర ఉంటేనే తింటా, లేకపోతే నేను తినను. అంటే దానికోసం మరి అన్నం మాడటానికి ఇష్టపడం కదా, వండుకుని తింటాం కదా. లేకపోతే ఆ వస్తువు కోసం నానా తాపత్రయాలు పడతాం. ఇంట్లో పేచీలు పట్టావు, గొడవ పట్టావు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటాం, బండి కావాలని ఏదో
పేచీలు పెట్టేస్తారు, బొమ్మలు కావాలని రోడ్డు మీద నిలబడిపోతారు, ఇది కొంటే గాని మేము కదలమని. ఇంకేం చేస్తారు, కింద పడి డొల్లి ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తాం మనం? మనం గట్టిగా ఉంటే వాళ్ళే మనం సర్లే నువ్వు అలాగే ఉంటే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతే దారిలోకి వస్తారు. మనకేమో జాలి కదా బిడ్డల మీద, రక్త సంబంధం అని కొని పెడతాం. రెండోసారి ఇంకా హై హై పీక్కి వెళ్ళిపోతాం అనమాట. హై పిచ్ లో ఏడవటం, ఇంకా ఘోరంగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. అందుకనే మొదట్లోనే కట్ చేయాలి. అలాగే విషయానికి బలమేమి లేదు, మన ఆసక్తి అనేదే దానికి బలాన్ని ఇచ్చింది. దానికి ఏమి బలం లేదని మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, అందరికీ తత్వంగా హంస గాయత్రి అనేది ఉంది. మన మంత్రం హంస మంత్రం ఇస్తారు కదా, దాన్ని పట్టుకుంటే సరిపోతుంది అనమాట. 6 గంటలు సాధన చేస్తూ ఆత్మ విచారణ చేయాలి. 6 గంటలు మనం చెప్పుకున్నాం, సంధ్యాకాలాన్ని యాడ్ చేసుకుంటే 4 సంధ్యలు కలిపి 6 గంటలు. అప్పుడు ఏం చేయాలి, సంధ్యా సాధనతో పాటు విచారణ చేయాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి, నామంలోంచి ధ్యానంలోకి వెళ్తున్నామండి, విచారణతో వెళ్ళొచ్చు. అయితే ముందు విచారణ చేసుకున్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళొచ్చు, నేను ఇది కదా ఇది కదా అని. అట్లా అన్ని విచారణలకు ఆత్మ విచారణ అనేది హెడ్ అన్నమాట. సంధ్యా ప్రభావం 1:30 గంట తర్వాత మనలో పనిచేయటం మొదలు పెడుతుంది అనమాట. రిజల్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1.5 hour తర్వాత మన మనసు అనేది అప్పుడు శుద్ధి అవటం మొదలు పెడుతుంది అనమాట. 12 గంటలు మనం 24 గంటల్లో 6 గంటలు నిద్ర సమయాన్ని కేటాయిస్తాం. ఎప్పుడైతే ఈ సంధ్యా సమయం మనం చేస్తామో మిగతా 6 గంటలు మనకి ఆ ప్రభావమే ఉంటుందన్నమాట. సాధన అంటే సాక్షిగా ఉండటం అంటే శరీర ప్రాణ మనోబుద్ధులు స్వాధీనమై ఉండాలి. 10 నియమాలు అంటే యమ నియమాలు చివరి వరకు ఆత్మ విచారణ పూర్తయ్యే వరకు చేయాలి, వదలకూడదు. ఎంత ఎంత జ్ఞానైనా కూడా ఇవి పాటిస్తూనే ఉండాలి. శరీరం ఉన్నంత వరకు యమ నియమాలు పాటించాలి. యమము అంటే అహింస, అసత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. నియమం అంటే శోచి, సంతోష, తపహ, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడికి సరెండర్ అన్నమాట. ఏవైతే చేయకూడదు, ఏవైతే చెయ్యాలి నియమాలు, ఈ 10 మటికి చివరి వరకు శరీరం వదిలే వరకు పాటించాల్సిందే. అంటే ఒక్కసారి మనం ప్రపంచంలో న్యూస్ లో వింటుంటాం, ఎంతో గొప్ప పండితుడు చిన్న తప్పిదం చేస్తాడు, అంటే ఈ యమ నియమాలు పాటించకపోవడం అనమాట. అతను ఇంకా ప్రపంచంలో అతని పేరు పడిపోతుంది. ఎంతో ఏహ్యంగా కూడా చూస్తుంటాం అనమాట. ఎంత గొప్ప వ్యక్తి అని ఇన్నాళ్ళు మనం ఇలా అయిపోయాడు ఏంటంటే, అందుకనే శరీరం ఉన్నంత వరకు ఇవి పాటించాల్సిందే. వీటికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటమే ఫెయిల్యూరు. నా జ్ఞానం ఉంది కదా, నాకు అన్ని తెలుసు కదా, నేను నేను అందుకుంటున్నాను కదా, చైతన్యాన్ని గురువాక్యాన్ని అందుకుంటున్నాను కదా అని వీటి గురించి నేను శ్రద్ధ పెట్టలేదు అనుకోండి, ఫెయిల్యూర్ అక్కడే స్టార్ట్ అయ్యింది అనమాట మనకి. అలాగే 4 సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు. నిద్ర అనేది సంధ్యా సమయాలు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మనం పొద్దునే లేచినప్పుడు మనకి ఒక ఒక చిన్న స్నాప్ అంటారు అనమాట, అది ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ తీసుకోవచ్చు రెస్ట్, శరీరానికి విశ్రాంతి. కానీ అది సంధ్యా సమయంలో జరగకూడదు అనమాట. సూర్యుడు ఉన్నంత వరకు నిద్రపోకూడదు అంటారు స్వామివారు మనకి. అట్లా మనం జాగ్రత్తగా కొన్ని నియమాల్ని పాటించాలన్నమాట. బుద్ధి నేను ఆత్మస్వరూపుడను అని గట్టిగా చేరిపోవాలన్నమాట. ఎందుకంటే అది నిర్ణయించే శక్తి ఉంది కాబట్టి దానికే ఇంజెక్ట్ చేయాలన్నమాట మనం. ఇదే ప్రాథమిక వికాసానికి మానవుడికి చాలా సమయం పడుతుంది. చూడండి, ఇప్పుడు మనకు అంతే కదా, ఎన్నేళ్ళైనా ఈ ప్రాథమిక వికాసం పొందలేకపోవటాన ఓ బాగా చేస్తున్నాం, బాగా ఎదిగాం అనుకుంటాం, మళ్ళీ ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండానే తప్పిదం జరిగిపోతుంటది అనమాట. తర్వాత అంతర్ముఖ ప్రయాణం సులభమవుతుంది. ఈ అంటారు గడపతో పోలుస్తారు, ఈ గడప దాటినట్లయితే ఇంకా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. అంతర్ముఖంలోకి వెళ్తాము. అప్పుడు గురువు చేయించేస్తారు, మనం చేయి అందిస్తారు, ఆయన సాయంతో ముందుకి వెళ్ళిపోతాం అనమాట. భోక్త అనే అభిమానం బలంగా ఉందా లేదా అని గుర్తించాలి. ఏ పని చేసినా కర్తభావం గాని భోక్త భావం గాని రెండూ వద్దండి. కర్త ఉంటే భోక్త ఉంటాడు. లేదా నేను కర్తగా చేయట్లేదు, నా ధర్మం చేస్తున్నానని మనకి తెలియకుండానే మనం ఏయో గొప్పగా మాట్లాడుతుంటాం అనమాట. అప్పుడు ఆ రిజల్ట్ దగ్గర మనసు కదిలిందా లేదా అనమాట. కదిలితే భోక్తే, అంతే కదా. అలా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సాధనలో ఉన్నప్పుడు మనం చాలా భ్రాంతులకు గురవుతామండి. నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను, నేను ఇది చేసేస్తున్నాను, నాకు అసలు కర్తగా లేదు, నా ధర్మం కాబట్టి చేస్తున్నాను, నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నాను, నేనేమి ఆశించట్లేదు. మనం చాలా వింటుంటామండి, చాలా మాట్లాడుతుంటాం మనం. కానీ అవతలోళ్ళు మనం చెప్పింది వినలేదనుకోండి, వెంటనే నేను చెప్పాను నువ్వు చేయలేదా అని అన్నా కూడా అది కూడా తప్పు, అది కూడా ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట. అట్లా బలంగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. భోక్త అనే అనుభవం
అభిమానం బలంగా ఉందా లేదా అని ఎలా గుర్తించాలి, ఎలా గుర్తించాలో చెప్తున్నారు స్వామివారు. వస్తువులు, విషయాలు. ఒక వస్తువు దగ్గర వచ్చేటప్పటికే దాని కావాలి అనిపించింది అనుకోండి, చాలు, భక్తి వచ్చేసినట్టే అనమాట. విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ వేసేస్తాం. ఇదేదో జరుగుతుంది ఇంట్లో, ఎవరో మాట్లాడుకుంటున్నారు, మనకి ఎందుకండి, మనం దానికన్నా ఇంపార్టెంట్ ఇది కదా, కానీ అటు వెళ్ళిపోయిందా లేదా అంటే భక్తి అన్నట్లే అనమాట. అట్లా వీటిలో ప్రియం అప్రియం ఉంటుంది, ఇష్టమైన ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే అది మన విషయాల్లోకి వెళ్ళిపోయినట్టే అండి. నాకు ఇది నచ్చదు, ఇది నాకు ఇష్టం లేదా అన్నా కూడా అన్నట్టే అనమాట. ఆ విషయం దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వస్తువుల దగ్గర జాగ్రత్తగా ఉన్నట్లయితే సాక్షిత్వం ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుందండి. ఇచ్చా ప్లస్ బాగుంది అనే నిర్ణయం అయినట్లు. నాకు కోరిక ఉంది ఇది కావాలని, బాగుంది అన్న మాట వచ్చేసింది అంటే ప్రియం కలిగింది అంటే భోక్త వచ్చేసాడు అనమాట. సర్వ ద్వంద్వాలను సహించుట అంటే గురువు ఏం చేయాలి, ఆ ద్వంద్వాల నుంచి బయటపడాలి అంటే వ్యతిరేకంగా మన చేత సాధన చేయిస్తారనమాట. మనకి ఏదైనా ఒక పని అసైన్ చేశారనుకోండి, అంటే మన పరిణామం కోసమే అని మనం నమ్మాలన్నమాట. ఎప్పుడు స్వామివారు చెప్తుంటారు, మనం ఏదో కష్టాల్లో కురిగిపోయి మనం ఏదో బాధపడుతున్నాం అనుకుంటాం. అలా మీకు బాధ అనిపించినప్పుడు ఇంత బ్రెడ్ ప్యాకెట్, ఇన్ని అరటిపళ్ళు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా దీర్ఘకాలంగా ఉన్న ఒక పేషెంట్ దగ్గర కూర్చొని వేయండి, మీ మీ భ్రాంతులన్నీ తొలగిపోతాయి అంటారనమాట. వాళ్ళ కష్టాలతో పోలిస్తే మనది ఏముందండి. ఇవి మన మన కోరికల వలన అది తీరకపోవటం వలన మనం బాధపడుతున్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. నిజానికి ప్రపంచం కూడా దుఃఖం ఉండదు. దుఃఖం ఉంది అంటే అన్నిటికీ దుఃఖం ఉండాలి. మనకి నచ్చిన వస్తువు, మనకి నచ్చిన విషయం వేరే వాళ్ళకి దుఃఖం కలిగిస్తుంది అంటే అది నిజంగా అది సంతోషాన్ని ఇచ్చే వస్తువు అయితే అందరికీ ఇవ్వాలి కదా. కేవలం ఆత్మ వస్తువే, ఆనంద స్వరూపమే మనమై ఉన్నాం అనమాట. అదైతేనే ఆనందాన్ని ఇస్తుంది, అందరికీ ఒకలాగేస్తుంది, అందరి సుషుప్తి ఒకలాగే ఉంటది. మనకి తెలిసిందే చెప్పుకుందామండి, తెలియని ఆత్మ అనుభవం గురించి మనకొద్దు. అది అవును కరెక్ట్ అనుకోవటానికి కారణం ఏంటంటే గాఢ నిద్ర అందరికీ ఒకే అనుభవాన్ని ఇస్తుంది కదా. అట్లా ఉండాలన్నమాట. కాబట్టి మనము ద్వంద్వాల నుంచి బయటపడాలి, ద్వంద్వాతీతం అవ్వాలి. ఇదంతా కలిపితే మనో వికాసం. ఎప్పుడైతే ద్వంద్వాలను పట్టించుకుని ఉన్నది ఒకటే అని మనము ఆ భ్రాంతి నుంచి బయటకు వస్తామో, ద్వంద్వాతీతం అంటే మనకి మనో వికాసం వచ్చినట్లే. బాహ్యంగాను అంతర్ముఖం. బాహ్యంగా ఎప్పుడైతే మనో వికాసం కలిగిద్దో భగవంతుడు ఏం చెప్తాడు, నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను అంటాడు అనమాట. అంటే అప్పుడు బుద్ధిలో తేజవంతమైంది అనమాట. అట్లా మనము వస్తువుని విషయాన్ని తొలగిస్తే స్థిరత్వం వస్తుంది. వాటి కోసమేగా చెల్లించిపోతాం, వాటి కోసమే కదా ఏడుస్తాము, వాటి కోసమే తాపత్రయపడతాము. ఇవన్నీ కూడా ఈ రెండిటి మధ్య తిరుగుతుంటదండి ప్రపంచం అంతా కూడా, వ్యక్తులందరూ కూడా ఈ రెండిటి మధ్య ఉంటది. బాగా ఆలోచించండి. కదిలేదాన్ని కదలకుండా చేయటం తపస్సు. ఇప్పుడు కదిలిపోతున్నాం వస్తువు కోసమో విషయం కోసమో, కదలకుండా నేను సాక్షిగా ఉన్నాను, నాకు అవసరం లేదు ఆ విషయాలు, నేను చేయాల్సిన కర్మ నేను వెయిట్ చేసినట్లయితే నా ముందు వచ్చి నిలబడింది, ఇది తప్పదు ఇక నువ్వే చేయాలన్నట్టు నిలబడింది, అప్పుడు నేను కర్తవ్యాన్ని పూరిస్తాను అనుకున్నప్పుడు కదలాల్సిన అవసరం లేదనమాట. సాధన చేస్తే ఆత్మనిష్టలో ఉండగలగం. ఇప్పుడైతే సాధన చేస్తాము ఆత్మనిష్టలో ఉంటాము. నిష్ట అంటే కదలకుండా ఉండడం ఉంటాం. ఆత్మగా ఎన్నోసార్లు మనకు అనుభవం వస్తుంది. ప్రతిస్పందన లేని పరిస్థితులు మనం చాలా సార్లు మనం ఉండుంటాము. కానీ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయిగా, అది లేకుండా స్థిరంగా ఉండాలంటే ఆత్మనిష్ట అనమాట. అంటే స్థిరమైపోయాము ఆత్మలో అని అర్థం అనమాట. మనోవికాసం కర్మయోగం నుంచి బుద్ధి యోగానికి మనకి మార్పు చెందుతాం అనమాట. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అంటారు. బుద్ధి వలన ప్రయోజనం ఏంటి అంటే ఇంద్రియాలకి అందనిది అది అందుకుంటది అనమాట, అది గ్రహించగలిగిద్ది అనమాట. మనసు నుండి యోగ సాధనతో బుద్ధి వికాసం పూర్తవుతుంది. మనసు నుండే పూర్తవుతుంది. మనసుతో విచారణ చేసే ఆ బుద్ధిని తేజవంతం చేస్తాం అనమాట. మన వివేకాలు అన్ని కూడా మనసుతోనే విచారణ చేస్తాం, మనసుతోనే ఆలోచిస్తాం. మంచిని ఆలోచించినప్పుడు మంచే బుద్ధిలో చేరిపోతూ ఉంటది అనమాట. అట్లా మనం ఈ ఆత్మని బుద్ధి దాకా తీసుకువెళ్తాం అనమాట. బుద్ధి నుంచి చిత్తానికి. చిత్తం అంటే ఎందుకు చిత్తానికి అంటే ఏదైనా ఒక పని పదే పదే చేస్తే దాన్ని మనం వాసన అంటాం. ఆ వాసనలే సంస్కారాలుగా బలపడిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏయో బాహ్య వ్యవహారాలు ఆలోచించే బదులు మనము దైవ సంబంధమైన అనుకోండి, అప్పుడు అది వెళ్ళిపోతుందిగా, అందులోకి వెళ్తుంది కదా, చిత్తంలోకి వెళ్ళిపోతుంది. బుద్ధి నుంచి చిత్తంలోకి వెళ్తుంది. చిత్తంలోకి వెళ్తే మనకి సాధన చేయాలన్న ఆలోచన వస్తుంది. సాధన గురించే మాట్లాడుకుంటున్నాం అండి రోజంతా. చిత్తంలోకి అది వాసనలాగా సంస్కారంలాగా బలపడిపోయింది. మళ్ళీ మనకి ఏదైనా థాట్ వచ్చింది, ఆలోచన వృత్తి అంటే ఆలోచన వచ్చింది అంటే ఇదే వస్తుంది అనమాట.
ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని బాహ్య ప్రపంచం పట్ల పరిగెట్టే మనసు ఇక్కడ ఈ వాసన మనం దానికి చేర్చాం కాబట్టి చిత్తంలో ఇవే వస్తాయి అన్నమాట. అంటే మన ఎదుగుదలకి తోడ్పడతాయి అన్నమాట. చిత్తవృత్తులు 5 రకాలుగా ఉంటాయి. సంకల్పము, వికల్పము, విపర్యయము, స్మృతి, నిద్ర. సంకల్పం ఏదో ఒకటి చేయాలనే పూనామండి. అంటే ఒక ఆలోచన వచ్చిద్దండి, మనసు వేగం చెప్తుందండి. ఒక ఆలోచన వస్తది. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్రియారూపం దాలుద్దాం అనుకునే లోపు ఇంకో ఆలోచన వస్తది. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాం. దీని మీద నుంచి దాని మీదకి వెళ్తాము. వెళ్ళినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, క్రియారూపం దాలుద్దాం అనేటప్పటికి మూడో ఆలోచన వస్తది. మూడో ఆలోచన వచ్చేప్పుడు ఫస్ట్‌ది పోతుందనమాట. వికల్పం చెందిద్దనమాట. అట్లా జనరల్‌గా ఇలా జరుగుతా ఉంటదనమాట. విపర్యము. ఒక పనిని విపరీతంగా ఆలోచించడం, విపరీత ధోరణిలో చేయటం విపర్యయం అనమాట. ఎప్పుడైతే విపరీత ధోరణి వస్తదో అహం బలపడిపోద్దండి. అహం బలపడిపోయి నిద్రలో చేరుకుంటాం అన్నమాట. రోజు జరిగేదే మన 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 శరీరంలో ఇవేనండి. ఏదో లేచిన దగ్గర నుంచి ఈ పని చేద్దాం, అది పని చేద్దాం అంటాం. కొన్ని చేస్తాము, కొన్ని చేయము. అంటే మెయిన్ ఆసక్తి ఉన్నయే చేస్తాం అన్నమాట. ఆ చేసింది కూడా మనం చేయాల్సిన విధంగా చేయకుండా ఎక్కువ తక్కువలు చేస్తాము. అహం. నేను కాబట్టి ఇంత గొప్పగా చేశాను. నేను కాబట్టి ఇలా చేశానను అహం అనేది బయటకొచ్చేస్తుంది. అది బలంగా తయారయ్యేటప్పటికి అలసిపోవటం, నిద్రలోకి వెళ్ళిపోవటం జరిగిపోతుందనమాట. రోజు ఇదే జరిగింది. ఎటు నుంచి ఎటు తీసుకొచ్చినా ఇదే జరిగిద్దనమాట. యోగం అంటే చిత్తవృత్తి నిరోధ. ఈ చిత్తంలో ఉన్న ఆలోచనల్ని కంట్రోల్ చేయటం, నిరోధించటమే యోగా. మనం ఏమనుకుంటాము ఎక్సర్సైజ్ లా చేస్తున్నాము. అందుకే యోగాభ్యాసం కాకుండా అభ్యాస యోగం చేయమంటున్నారు అనమాట. అప్పుడు విచారణతో కూడిన విధంగా మనం చేస్తాం అన్నమాట. యోగాభ్యాసం చేశాడు కానీ అభ్యాస యోగం చేయకపోవటమే చిత్తవృత్తి నిరోధం కాలేదు. నిరంతరం అంటే 24 గంటలు ఆత్మవిచారణ చేస్తే చిత్తవృత్తులు అణుగుతాయి. ఎప్పుడు చూసినా అదే ధ్యాస అనుకోండి, మిగతా ఏమైతే వెనక్కి వెళ్ళిపోతాయి, అప్రస్తుతం అయిపోతాయి, అప్రధానం అయిపోతాయి. అందుకని నిరంతరం చేయమంటున్నారు. ఈ ఒక వాక్యాన్ని నామం అన్నిటికన్నా ది బెస్ట్ నామం అండి, జపం అండి. అది కంటిన్యూస్ గా చేస్తే జపం అన్నట్టు. ఆ జపమే ధ్యానంలోకి వెళ్ళిద్ది అనమాట. నిరంతరం చేసినప్పుడు మిగతా అన్ని ఏమైతే ఏదో చేయాల్సిన టైంలో మనం అవుననుకున్నా కాదనుకున్నా ఆ పని అయిపోతుంది. మంచైతే చేయబడిద్ది అనమాట. అంతటి స్థితికి మనము చేరుకుంటాం అన్నమాట. అవి చేయాలంటే శరీరం స్థిరంగా ఉండాలి, ప్రాణం సమంగా తిరగాలి, మనసుకి నామం ఉండాలి, బుద్ధికి బృహడి స్థానంలో దృష్టి పెట్టాలి. ఇట్లా మనము ఆత్మవిచారణ చెయ్యాలి అంటే చెయ్యాలని కూర్చుంటామండి. మళ్ళీ వేరే ఆలోచన ఏదో వస్తుంది. అప్పుడే పొయ్యి మీద ఏదో ఉందనో ఎవరో వచ్చారనో ఏదో. అది మనం ఫాలో అయ్యాం కదా, ప్రాణానికి ఒకటి శరీరానికి ఒకటి అప్పచెప్పేసాం కదా. అలా చేసాము అంటే ఆటోమేటిక్ గా స్థిరత్వం వస్తుంది అనమాట. స్మృతి విశేషం చేత వస్తు విషయాలు గుర్తుకొస్తున్నాయి. మన లోపల జ్ఞాపకం ఉంది కదండి, తెలుసుకునే తెలివి స్మృతి రూపంలో ఉన్నాయిగా, అన్ని జ్ఞాపకాల రూపంలో ఉన్నాయి కదా. ఇవి వాటి వలన మనకి గుర్తొస్తున్నాయి అనమాట. అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇది చేయాలి, అది చేయాలి అని. ఎందుకంటే ముందు సుఖం తర్వాత దుఃఖం వస్తున్నాయి. ఎప్పుడైనా సరే అన్ని సుఖంగానే ఉంటాయి, వెంటనే దుఃఖం ఉంటుంది, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. ఏది శాశ్వతం కాదనమాట. తత్వ్యతిరేకం ఆచరే. ఇప్పుడు ఏదైతే మనకి విషయాలు గుర్తొస్తాయో, ఏదైతే చేయాలనిపిస్తుందో దానికి వ్యతిరేకంగా చేయటం సాధన అనమాట. సాక్షిత్వం వెంటనే రాదు కాబట్టి వ్యతిరేకపడదు. ఇది ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుందా, నేను వెళ్ళను, ఇలాగే కూర్చుంటాను. తినాలనిపిస్తుందా, నేను తిన్ను, రేపు తింటానులే. ఎందుకంటే మనసు ఒప్పుకోదు. తినాలని. ఎందుకు మనకి ఇంకోటి కూడా ఉందండి సాధనలో బాధ. ఎందుకు మనసు మీద ఇంత బరువు వేసేసుకోవటం, ఒకసారి దించేసుకుంటే పోద్ది కదా అనుకుంటాం. అన్నం దగ్గర కూర్చుంటామండి, ఉప్పు తగ్గింది తిన్న ప్రతి ముద్దకి మన మనసు చెప్తా ఉంటది. ఏది వద్దంటామో అదే చెప్తుంటది మనసు. ఆ ఉప్పు ఏదో కలిపేసుకుంటే అయిపోద్దిగా, బరువు మొయ్యటం ఎందుకు, లేకపోతే ఏదైనా విషయం ఉంది చెప్పేస్తే అయిపోద్ది కదా, మొయ్యటం ఎందుకు, ఇలా అనుకుంటాం. అది కూడా ఒక భ్రాంతేనండి. జాగ్రత్తగా సాక్షిత్వం అంటే ఏంటి అన్నది మనకి ఆలోచించే చెయ్యాలన్నమాట. అది దాన్ని కరెక్ట్ గా తెలియాలి అంటే మనకి బాగా విచారణ ఉండాలన్నమాట. విచారణ ఉంటేనే ఆ చిన్న చిన్న పొరపాట్లు మనం చేసే వ్యవహారంలో చిన్న చిన్న తప్పిదాలు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తాం అన్నమాట. మనసుకు ఏదో ఒకటి వస్తువో విషయమో కానీ ఉంటే గానీ తోచదు, అంతే కదా. అప్రదానం చేయాలి. ఎందుకు, నామస్మరణ ఉంది కదా, ఎందుకు నువ్వు ఊరికే అయ్యి ఆలోచిస్తావు అని మనమే దాన్ని ఆపగలగాలన్నమాట. మనసు నిరంతరం నామస్మరణ చేయాలి. బుద్ధిని పంచకోశాల నుంచి విరమించాలి. అప్పుడే బుద్ధి స్వాధీనం అవుతుంది. బుద్ధి స్వాధీనం అవ్వాలంటే సాధన చతుష్టయ సంపత్తి మనకు ఉండాలి.
మనకి అసలు ఇందులో అడుగు పెట్టడానికే సాధనా చతుష్టయ సంపద ఉండాలి. అది ఉంటేనే బుద్ధిలో వివేకం మేలుకుంటది అనమాట. ఇట్లా మనోమయ కోసం నిరసన ఆత్మస్వరూప నిర్ణయం జరిగిద్ది అనమాట. మనోమయంలో ఉన్న ప్రపంచంలో నిర్ణయాలు జరిగిపోతాయి సంతృప్తిగా. ఇప్పుడు స్త్రీ పురుష భేదం అండి మనోమయ ప్రపంచంలో ఆటోమేటిక్ గా నేను స్త్రీనని ఎవరు చెప్పకర్లా, నేను అనుకోకర్లా, జరిగిపోయినాయి. అలాగే కొన్ని సంతృప్తి చెందేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే బయటికి ఆలోచన వస్తుందో అసంతృప్తియే మనకి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అసంతృప్తివే బయట ప్రయత్నిస్తున్నావు, అవి తీరే వరకు జన్మలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక 10 కోరికలు ఉన్నాయండి, నెక్స్ట్ జన్మలో 5 తీరాయి, మళ్ళీ 5టికి ఇంకో జన్మ, లేకపోతే ఇంకో 10 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రారంభంలో అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. అందుకని ఏదైనా అసంతృప్తి అనిపించగానే విచారణ చేయాలి. ఇది అవసరం లేదు కదా, ఎందుకు అసంతృప్తి, ఇప్పుడు ఇది తినపోతే ఉండలేనా, ఇది కొనపోతే ఉండలేనా, ఇది వెళ్ళపోతే ఉండలేనా, ఇట్లా ఆయా సందర్భానుసారం మనం ఉండలేమా అని విచారణ ఉంటే అటు బలం తగ్గించేస్తామండి, మనం స్థిరంగా ఉంటాం. లేదా వెళ్ళపోతే ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పటి నుంచో స్నేహం, ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచారు, మనకు కనిపించినప్పుడు కూడా బతిలాడారు రమ్మని, వెళ్ళపోతే బాగుంటుందా అన్న, ఇవన్నీ కూడా అనవసరం అండి. దాన్ని మనం జాగ్రత్తగా జ్ఞానవంతంగా ఆలోచిస్తే దేనికి తగ్గ సమాధానాలు దానికి దొరుకుతాయి అన్నమాట. ఇట్లా అసంతృప్తివే బయట ప్రయత్నిస్తాము, అవి తీరే వరకు జన్మలు ఉంటాయని మర్చిపోవద్దు. ఆసక్తి, సంస్కారం, వాసన మనసులో ఏర్పడుతుందో, మనస్సు అనే తలం అని నిర్ణయం చేశాక ఇది ఇంకా అవసరం లేదు. మన ఆసక్తి కానీ మన సంస్కారాలు కానీ అది అంతకుముందు ప్రారంభంలో తెచ్చుకున్నదే, మనసు అనే తలంలో ఇవి విహరిస్తున్నాయి. మనసు నాదే కానీ నేను మనసుని కాదు. అంటే ఈ మనసు చేసే గారడి. అమ్మా హరి ఓం. టైం చూడండి. అలాగే అయిపోవచ్చిందమ్మా, ఇది నిరసన కంప్లీట్ చేద్దామని. అయితే ఇది మనసు తలంలో, అంటే మనసు లెవెల్లో ఆలోచనే కదా అన్నప్పుడు దాని నుంచి మనము విరమిస్తాం అనమాట. జ్ఞాత ప్రయత్నశీలుడైనప్పుడు జీవుడుగా, భోక్తగా, వృత్తి సహితంగా సుఖదుఖాలు అనిపిస్తాడు. ఎప్పుడైతే ఆలోచనలతో ఉంటాయో, అంటే ఇది కావాలనో ఇది వచ్చిందనో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు సుఖం గాని దుఃఖం గాని మనము జీవుడు అయిపోతూ ఉంటాం అనమాట. జీవ వ్యవహారం నడిపేస్తుంటాం. ఎప్పుడైనా వృత్తులు అంటే ఆలోచనలు ఉంటే ఈ సుఖ దుఃఖాలు మనని ఇబ్బంది పడతాయి అనమాట. అంటే జీవుడైపోయామని అర్థం అనమాట. అదే వృత్తి రహితంగా, ఆలోచన రహితంగా మనం చేసాం అనుకోండి, సాక్షిగా చేసాం అనుకో, ఇది కేవల కర్తవ్యం, దీన్ని ఇలాగే చేయాలి అని దానికి ఒక పర్మిట్ ఉంటది కదా, అలా చేసాం అనుకోండి, వృత్తి రహితంగా చేస్తే మనము సాక్షిగా జీవించినట్లు అనమాట. విచారణ అంటే ఎవరైతే విచక్షణ జ్ఞానంతో ఇంద్రియాలను ప్రశ్నిస్తాడో, అంటే మన సహజ ధర్మం ఏంటి, నిర్ణయాలు తీసుకోను. నా ధర్మం ఏంటి, నేను నిర్ణయాలు తీసుకోను. నేను నిర్ణయాలు తీసుకున్నట్లయితే మరి భగవంతుడు ఇంకో ఫలం ఎందుకు ఇస్తున్నాడు? నేను ఎప్పుడూ సంతోషాన్నే కోరుకుంటా, సుఖాన్నే కోరుకుంటా. అంటే మన ధర్మం ఏంటంటే ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయటమే. ఆల్రెడీ సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు సమమైనప్పుడు ఈ దేహం వస్తుంది, దానివల్ల సుఖ దుఃఖాలు వస్తాయి. అంతే తప్ప నాకు దుఃఖం వద్దని నేను నిర్ణయం తీసుకోవటానికి లేదు, ఉండదు. కాబట్టి నాకు స్వేచ్ఛ లేదు. అంటే స్వీయ ఇచ్చని స్వేచ్ఛ అంటారు అనమాట. నేనెవరిని అన్న ప్రశ్న ఎవరికి కలిగిద్ది మనకి? కారణ జ్ఞానం దృష్ట్యా పిల్లవాడు తన్ను చూసి తను నవ్వుకుంటున్నాడండి. అతని ముందు చాలా బొమ్మలు వేసేసాం, అంటే వ్యవహారం పెరిగిపోయింది. అట్లాగే ఈ ప్రపంచంలో మనం ఎంత మందితో ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకుంటాం, ఎన్ని వస్తువులు ఇల్లంతా నింపేస్తాము అనిపిస్తుంది. బజార్కి వెళ్ళినప్పుడు ఏదో ఇది అవసరం ఇది అవసరం, ఇంటికి వచ్చాక బాధపడతాం ఇది అవసరం లేదు కదా ఎందుకు అని. మరి వ్యవహారం పెంచేసుకున్నాక ఇంకా సాక్షిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా తగ్గించుకోవాలన్నమాట. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ఆహాన్ని తగ్గించుకోవాలి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తగ్గించుకోవాలి, మన ఇంట్లో ఉన్న వస్తువులు తగ్గించుకోగలగాలన్నమాట. అట్లా వ్యవహారం అనేకత్వంలోకి రావటానికి కారణం ఇదనమాట. పిల్లవాడి దగ్గర నుంచి మన వరకు కూడా ఇదే అన్నమాట. వేదాంత భాషలో సంపద అంటే బలం. ఇక్కడ కారణ శరీరంలో ఆనందం, జీవుడు, భ్రాంతి 3 కలిపి అజ్ఞానం అంటారు. ఆనందం అనేది మనకి ఆల్రెడీ మనం ఆనంద స్వరూపులమే. ఏదో ఒక దాని వల్ల మనకు ఆనందం వస్తుంది, నిజానికి దాన్ని ఆనందం అని కూడా అనరండి, సంతోషాన్ని మనం ఆనందంగా చెప్పుకుంటాం అనమాట. జీవుడు ఉన్నాడు అనుకోవటం అనేది భ్రాంతి అన్నమాట. వీటిని అజ్ఞానంగా చెప్పుకుంటున్నాం అనమాట. ఆనంద లక్షణం వలన ఏర్పడిన భ్రాంతి నేను జీవుడు అనే పరిమిత జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటది అనమాట. ఏ సూక్ష్మ శరీరం చేత ఈ స్థూలం ఏర్పడుతుందో దాన్ని అధిగమించాలి. అంటే
సూక్ష్మం అంటే మనసు అండి. దాన్నే అధిగమించాలి, దాన్నే కంట్రోల్ చేయాలన్నమాట. ఆనందమయ కోశంలో అజ్ఞానపూర్వక ఆనందం ఉంది అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోవటం వలన ఆత్మకి దగ్గరగా ఉండి ఏ ఏ పోలిక లేకుండా హాయిగా నిద్రపోతున్నాము, కొత్త ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే ఏదైనా తినటం వలన ఉండటం వలన అని కాదు. అంటే అజ్ఞానం ఉండటం వలన, అంటే గుర్తించలేకపోవటం వలన సుషుప్తిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మిగిలిన కోశాలకు దిగిరావడం. ఎప్పుడైతే ఆనందమయ కోశంలో ప్రియమోద ప్రమోదాల మనకి బీజ రూపంలో ఉంటాయిగా, మిగతా కోశాలకి దిగిపోతూనే ఉంటాయి. ప్రియమో అప్రియమో జరుగుతుంది, వెంటనే వేరే కోశంలో ఎత్తుకుంటున్నాం అనమాట. ఇలా విజ్ఞానమయ కోశంకి వచ్చేస్తాం. ఇది ఇలా చేస్తే వచ్చి ఉండేది, అలా చేస్తే వచ్చి ఉండేది. అలా నెమ్మది నెమ్మదిగా దిగిపోయి అన్నమయ కోశం దాకా వచ్చి శరీరమే నేనన్న భావాన్ని తెచ్చేసుకున్నాం అనమాట. పంచక పంచకోశాలు వాడుకోవాల్సింది పోయి అవే నీవైపోయావు. నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే నేనేమైపోయాను, ఈ కోసమే నాదన్నట్టు వ్యవహరిస్తున్నాను అనమాట. వృత్తుల వలన భ్రాంతి, నేచురల్ గా మనకి జ్ఞానం ఉంది, ఆల్రెడీ మనం జ్ఞాన స్వరూపులమే. ఈ ఈ వృత్తుల వలన ఏమైంది, భ్రాంతికి లోనవుతున్నాం. ప్రపంచం సత్యం అనుకుంటున్నాం, నేను సత్యం అనుకుంటున్నాం, నామరూపాత్మకమైన నేను సత్యం అనుకుంటున్నాం, వస్తుమయ ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. విషయాలే పెద్దోళ్ళని గమనించండి, వాళ్ళకి ఎంతసేపు కబుర్లు కావాలి, మాట్లాడేవాళ్ళు కావాలి. అంటే విషయ ప్రపంచం ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా పద్ధతి మారదనమాట. ఇట్లా మనకి సూక్ష్మ శరీర కారణ శరీరాల నుంచే మనం వీటిని వస్తూ ఉంటుంది అనమాట. ఆనంద లక్షణంతో పోషించబడుతూ ఉంటుంది. కారణ శరీరాన్ని నిరసించాడో ప్రపంచం మిథ్య అని తెలిపోతుంది. కారణ శరీరాన్నే ఆనందమయ కోశంగా చెప్పుకుంటాం. ఆనందమయ కోశాన్ని నిరసిస్తే అంటే దానికి మనం ఏం చెప్పామో జాగరణ చెప్తున్నాం. ఆనంద లక్షణం అనే దాని దగ్గర మనము సాక్షిత్వాన్ని వహించినట్లయితే మెలకువగా నిద్రపోవటం అనేది మనకి తెలుస్తుంది. ఎరుకతో నిద్రపోవటం వస్తుంది అనమాట. అది నిరసిస్తే అసలు సృష్టి మిథ్య అని తెలిసిపోతుంది అనమాట. కారణ శరీరాన్ని నిరసించాడు, జగత్తు స్వరూపంగా కనపడుతుంది, జగత్తు భోగ్యంగా కనిపించింది. ఆనంద లక్షణాన్ని నిరసించటం మొదలుపెట్టి గాఢ నిద్రలో ప్రతి ఆనంద లక్షణంలో తను తాను చూసుకుంటాడు, నిద్రని జయిస్తాడు. ఎక్కడండి, జాగ్రత్త దశలో ఎప్పుడైతే మనం ఈ ఈ మాలిన్యాన్ని ఇవన్నిటిని మనం పోగొట్టుకుంటూ వస్తామో అక్కడ మన సాధన స్థిరపడిద్ది అనమాట. అప్పుడే మనం దాటగలుగుతాం అనమాట. నిద్ర అనే కృష్ణ బిలం ఉంది, అందులో ఆనంద లక్షణం ఉంది, అంతే కదండి. అందరి ప్రతి ఒక్కళ్ళు మహా అయితే గంట ఆపుకుంటారు, 2 గంటలు, మనకి తెలియకుండానే నిద్రలోకి వెళ్తాం అనమాట. ఇంటర్లో నో వన్ కెన్ స్టాప్ అని చెప్పి నాన్ టెల్ కూడా ఉంటది, ఎవరు ఆపలేరు అనమాట. అటువంటి స్థితికి వెళ్ళిపోతాయి. నిద్ర అంత బలం ఉందన్నమాట. అది కృష్ణ బిలం అంటే నల్లని అగాధంగా చెప్పుకుంటాం అనమాట. ఆ ఆనందంలో అందులో పడిపోతాం అనమాట. బింబ ప్రతిబింబ న్యాయం తెలియాలి అంటే పడిపోయేది ఎవరు, నేను ఎందుకు అన్నది మనకి తెలియాలి. అది బింబం కదా. నిజానికి మనలో ఆ బింబము ప్రతిఫలించింది. అంతటా వ్యాపకమైన చైతన్యం మన బుద్ధి మీద, లేదా అంతటా ఉన్న ప్రకాశం మన బుద్ధి మీద ప్రకాశించింది. ఈ దేహం నడవటానికి చైతన్యం ఆధారమైంది. అది నేను కాదు కదా, అది నాలో ప్రతిబింబమే అంత శక్తినిస్తుంది. నేనెవరిని, నేను ఆ ప్రతిబింబాన్ని ఏదైతే ప్రతిఫలించిందో ఆ ఆ బింబాన్ని నేను, ఇది ఇప్పుడు నేను వ్యవహరించేదంతా ప్రతిబింబము అని బింబ ప్రతిబింబ న్యాయం విచారణ చేయాలన్నమాట. అప్పుడు మన స్వస్థానానికి మనము చేరుకుంటాం అన్నమాట. భావనలో వెనక్కి తీసుకుంటాం, అప్పుడు బుద్ధితో పని ఉండదు. భావన దగ్గర ఏదైతే ఆలోచన వస్తుందో అక్కడే వెనక్కి తీసుకుంటాం, ఇది నేను కాదు కదా అని. విచారణ చెప్పాం కదా, మనోమయ కోశంలోనే విచారణ ఉంటది. ఇంకా అప్పుడు బుద్ధి దాకా వెళ్ళదనమాట, ఇక్కడే డెసిషన్ జరిగిపోతుంది అనమాట. నిజానికి ఆనందమే స్వరూపంగా ఉన్నాను అన్నది మనకి స్ఫురించాలన్నమాట. చైతన్య లక్షణం ఏంటి, సర్వత్రా సమమే, అందరికీ సమమేనండి. మనం వాడుకునే విధానమే తేడా అన్నమాట. అంతటా అన్నిటా చైతన్యమే ఉంది, మనం వాడుకునే విధానమే. ఒకళ్ళు ఒకలాగా వాడుకుంటారు, ఒకళ్ళు ఒకలా వాడుకుంటారు. వాడుకోవటం అంటే అది ఇప్పుడు బ్యాటరీ వేసామండి, బొమ్మలో వేసాం, కారులో వేసాం, కరెంట్ ఉంది, ఏ వస్తువులో అయితే ఆ వస్తువు అన్నమాట. అట్లా ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. ఇది కేవలం ఆధారమే కానీ నేను అదే నేనై ఉన్నాను, ఈ దేహం కాదు. నేను ఈ దేహాన్ని కాదు, దేహం నాదే కానీ. ఎందుకంటే కొన్ని పనులు పూర్తి చేసుకోవటానికి వచ్చామన్నమాట. చైతన్య లక్షణం సమమే. ఆనంద లక్షణం ప్రతిబింబంగా నిర్ణయం చేసే జీవుడు ప్రతిబింబాన్ని నిరసిస్తే, ప్రతిబింబం అంటే ఇప్పుడు నాలో జరిగే అన్ని కూడా ప్రతిబింబ లక్షణాలు. గాఢ సుశక్తి కూడా ప్రతిబింబమే. బింబం ఎక్కడుంది, ఒరిజినల్ గా ఉందన్నమాట. అదే నేను అన్నది భావనలో మార్చుకుంటే బుద్ధిలో కొత్తగా మనం ఏం నిర్ణయం చేయక్కర్లేదన్నమాట.
ఆత్మగా ఉంటాడు. ఇవి ఆనందమయ కోశంలో జరగాలి. తగినంత తీవ్ర మోక్షతో ఉండాలి. తీవ్ర వైరాగ్యం పొంది ఉండాలి. వైరాగ్యం లేనిదే ఏదీ సాధించలేము. మోక్షం పొందాలి అని బలంగా మనకి కోరిక ఉండాలి. ఈ 2 ఉంటేనే మనం దాటగలుగుతామండి. ఎంత తీవ్రత రావాలి అంటే నిరంతరం దాని గురించి ఆలోచిస్తే తీవ్రత వస్తదండి. దానంతట అది రాదండి. నిరంతరం అదే సాధన చేస్తే చేయగా చిన్న ఫలితం ఎక్కడో మనకి వెలిగిద్దనమాట. అక్కడితో ఉత్సాహం పుంజుకుంటాం అనమాట. ఇంకా అప్పుడు దాని మీద ఇంకా పొందొచ్చు కదా! ఇంకా పై స్థితికెళ్ళొచ్చు కదా! అని మనలో మోక్షం గురించిన ఇచ్చ పెరిగిపోతూ ఉంటదనమాట. వైరాగ్యం ప్రపంచాన్ని ఇంకప్పుడు పట్టించుకోమనమాట. ఆంతరికంగానే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామనమాట. నిరంతరం నామస్మరణ, నిరంతర సాధన ఉంటేనే ఆ తీవ్రత మనకి వస్తదండి. మనం కావాలంటే వచ్చేదండి. మనం చేసే ప్రయత్నాన్ని బట్టే తీవ్రత పెరుగుతా ఉంటదనమాట. ఎట్లైనా చెయ్యాలని బాహ్య ప్రపంచంలో ఎలా అనుకుంటామో, ఆంతరికంగా కూడా ఆ పట్టుదలని అక్కడ ఉపయోగించాలనమాట. అప్పుడే పంచకోశ నిరసన జరిగిద్దండి. కొద్దిగా బ్రేక్ వస్తదేమో తెలీదండి. రేపు చెప్తానండి. గుణత్రయ విభాగం చదువుకున్నానండి. 3 గుణాల నుంచి. గుణాతీత నెక్స్ట్ క్లాస్. ఈరోజు సంధ్యా సాధన ఒక 15 మినిట్స్ అయిపోయిందండి. సింప్లిఫై చేసి చేసుకుందామండి. అనులోమ విలోమ సంప్రాణాయామం 3 టైమ్స్ చేద్దామండి. స్లోగా చేయాలి. శ్వాసని ఎడమ వైపు వదిలి తీసుకుందాం.